Hare Krishna. So let's start. Om Timirandasya Jnananjana Salakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Sri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kapi Swapadantikam Vandeham Sri Guru Sri Yuta Padakamalam Sri Guru Vaishnavascha Sri Rupam Sakajata Sahagana Radhanvitam Tam Sajivam Advaitam Savadutam Parijana Sahitam Krishna Chaitanya Devam Sri Radha Krishna Pada Sahagana Lalita Shri Vishakhanvitascha Shri Krishna Karuna Sindhu Dinabandhu Jagatpate Gopesha Gopika Kanta Radha Kanta Namostute Tapta Kanchana Gaurangi Radhe Vrindavaneshwari Vrishabhanu Pranamami Vanchakalpatarubhyascha Kripa Sindhubhya Cha Patitanam Pavabhyo Vaishnavebhyo Namo Namaha. Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Srivasadi Gaurabhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrityam Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayamudiraye Nashtaprayeshu Abhadreshu Nityam Bhagavate Vaya Bhagavati Tamasuloke Patrichit Bhavati Naistini Vasudevaya Vasudevaya Nandaya Cha Nandaya Cha Nanda Gokumaraya Gokumaraya Govindaya Govindaya Namo 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 Dhammadanyaya Krishna Prema Prema Pradayate Pradayate Krishna Krishnaya Krishna Chaitanya Chaitanya Namine Ne Gauradvise Gauradvise Namaha Namaha Namah Pankajanaಭಾಯ Pankajanaಭaya Mahappankajamaline Mahappankajamaline Mahappankajanaಭಾಯ Mahappankajanetraya Namaste Namaste Pankajayatri Namo Pankajanatraye Brahmanyaya Devaya Devaya Go Brahmanaya Brahmanaya Hidaya Jagat Hidaya Krishnaya Govindaya Namo Namaha Namo Vishnupadaya Krishna Krishna Prasthaya Prestaya Bhutale Bhutale Srimate Bhakti Srimate Vedanta Vedanta Swami Swami Namine Namine Namaste Namaste Saraswati Saraswate Deve Deve Gauravani Gauravani Pracharine Pracharine
నిర్విశేష శూన్యవాది అక్షయప్రదేశధారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. కరోతి వాచనం పంగములగా కృపా తమోహం వందే పరమానందం. హరే కృష్ణ. హరే కృష్ణ. శివ కొంతసేపు ఉన్నారమ్మా మీరు సెషన్ లో? అంటే మధ్య మధ్యలో ఫోన్ వల్ల అది మధ్య మధ్యలో కట్ అవుతా ఉంది ప్రభుజీ. ఓకే 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 సరిగ్గా వినిపించలే వాయిస్ కూడా. ఓకే ఓకే నేను మీకు లింక్ పంపిస్తానమ్మా. సరే ప్రభుజీ. ఏమ్మా అది తెలుగు క్లాస్ జాయిన్ అవ్వమన్నారు కదా, అది కంప్లీట్ కాకుండానే ఎక్కువ బృందావన గోపికల గురించి చెప్పారు. బాగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. మీరు విన్నారమ్మా? విన్నానండి, ఇప్పటిదాకా ఉంది క్లాస్. అదే అదే ఇప్పటిదాకా ఉంది. అదే జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైంలో నేను బయటకు వచ్చేసాను. నాకు మీ వాయిస్ అలవాటు అయిపోయి ప్రభుజీ. ఏం లేదమ్మా. సో యోగ కిషోర్ దాస్ ప్రభుజీ ఫస్ట్ నేను ఇస్కాన్ లో కలిసిన మొట్టమొదటి వ్యక్తి. 2004 లో కలిసా ఆయన్ని. గుడికి వెళితే ఆయన కలిసాము. మొత్తం మేము మొత్తం 8 మంది వెళ్ళామాట, 4 కపుల్స్ విని. మా 4 చాంటింగ్ బ్యాగ్లను మాల ఇచ్చి ఎలా చాంట్ చేయాలో చెప్పారు. అది ఇంచుమించు 10 సంవత్సరాలు అలాగే ఉంది. నేను చాంట్ చేయలేదు. ఆ బ్యాగు మాల అలాగే మా ఇంట్లో ఉంది 10 సంవత్సరాలు. 14 వచ్చేసిన తర్వాత మళ్ళీ 17లో మళ్ళీ ఇస్కాన్ కనెక్ట్ అయినప్పుడు మళ్ళీ చాంటింగ్ మొదలు పెట్టి దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవడం జరిగింది. మీరు నాకు ఈ మాల ఇచ్చినప్పుడు ఇందులో ఇది ఉంది ప్రభుజీ, 10 రూపాయల నోటు ఉంది, అది అలాగే ఉంచా ఇందులో. 10 రూపాయల నోటు ఉంది. అయితే మీకు మా అమ్మాయి వాడి మాల ఏదో వచ్చేసి ఉంటుంది. ఈయన ఎక్కడ ఉంటారు నాన్న? అయితే ఒరిజినల్ గా వైజాగ్, బట్ ఇన్ యుఎస్ మిషిగన్ లో ఉంటారు. ప్రభుజీ బాలగోవింద్ ప్రభుజీ అంటే ఎప్పుడు మనం ఇంతవరకు వినలేదు పేరు. ఎప్పుడైనా క్లాస్ లో వచ్చినారా? బాలగోవింద్ ప్రభుజీ క్లాసులు విన్నామమ్మా మనము. ఆయన తెలుగు క్లాస్ ఆయనే చెప్తారు. ఆయన రోజు భాగవతం క్లాస్ చెప్తారు. అదే నాకు తెలియదు. ఈ రోజు అందరూ అక్కడ అంటా ఉంటే నేను చూడడం కూడా ఇదే అనుకున్నా ఫస్ట్. పొద్దుట రోజు భాగవతం డైలీ మార్నింగ్ 7:30 to 8:30. అంటే ఇస్కాన్ దాంట్లో ప్రభుజీ వైజాగ్ ఇస్కాన్ ఆన్లైన్ చెప్తారమ్మా. అయితే చెప్పడం అయితే ప్రభుజీ బాగా చెప్పారుగా అని నేను కూడా ఫస్ట్ విన్నాం ఇదే ఈ రోజే. బాలగోవింద్ ప్రభుజీ రోజు చెప్తారమ్మా. ఆయన తెలుగు అసలు బాలగోవింద్ ప్రభుజీ, లీలానంద్ ప్రభుజీ వీళ్ళందరూ కూడా యోగుల కిషోర్ దాస్ ప్రభుజీ తాలూకు డిసైపుల్స్. పద్మావతి మాతాజీ బాలగోవింద్ ప్రభుజీ దగ్గర అనుకుంటా కదా. అవునమ్మా, పద్మావతి మాతాజీ బాలగోవింద్ ప్రభుజీ దగ్గర ఉంటారు. అంటే ఇప్పుడు మాకంతా కూడా చాంటింగ్ ఎప్పుడైనా నిలిచిపోతే చాలా బాధగా ఉంటుంది. అయ్యో ఈ రోజు కంప్లీట్ చేయలేదు. అప్పుడు మేము కూడా నిష్టలో వచ్చేసినట్టేనా ప్రభుజీ? నాకు డౌట్ వస్తా ఉంది. మా సార్ అదే అప్పుడప్పుడు అరుస్తా ఉంటాడు, నువ్వు బుక్స్ అన్ని చదువుతావు, చాంటింగ్ చేస్తా ఉంటావు, మళ్ళీ ఏమన్నట్టు కోపం మాత్రం ఇంత వచ్చేస్తుంది, ఎందుకు అవన్నీ చేసేది నువ్వు? ఎవరైనా మొహం మీద ఉంచేస్తే కూడా తుడుచుకొని వెళ్ళిపోవాలి, అట్లాంటప్పుడే నువ్వు చేయాలంటే నాకు ఆ స్థితి వస్తే కదా ప్రభుజీ. అలా క్యాంటీన్ చేస్తే వస్తుంది. ప్రాబ్లం మాతాజీ ఇంట్లో సేమ్ ప్రభుజీ, నాకు కూడా సేమ్ అలాగే. నేను ఇంట్లో ఏమైనా గట్టి మాట్లాడాలంటే పిల్లలు వెంటనే ప్రభుజీ కంప్లైంట్ చేస్తా ఉండు, సుబ్బంకులకి చెప్తాను ఉండు పిల్లలు గాని ఈయనకి. అంటే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఇట్లా ఫాలో అవ్వాలనేది ఒక ఐడియా ఉంటుంది ప్రభుజీ. దానికి అగైనెస్ట్ గా కానీ లేదా ఏది తప్పు లేకుండా అనవసరంగా ఒక మాట అన్నా అప్పుడు వినలేకపోతా ఉంటారు. అది మెయిన్ డ్రాబ్యాక్. మాతాజీ ఎవరి కోసం ఉండరు మాతాజీ, మనం మన కోసమే ఉండాలి. మన మాట అందరూ వినరు. సో వాళ్ళు ఉండనప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది, పద్ధతిగా వాళ్ళు ఉండకపోతే. కానీ వాళ్ళు ఉండరు,
మనం నెమ్మదిగా చెప్పాలి, వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం యాక్సెప్ట్ చేయాలి. అలా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. లేదంటే ఇలాగే కోపాలు వచ్చేస్తుంటాయి. అట్లా కాదు మాతాజీ, వాళ్ళకి అనుకూలంగా మనం ఉండాలి అంతే. ప్రతి మనిషికి అనుకూలంగా మనం మార్చుకోవాలి అంతే. ఇందులోకి వచ్చాక ఇంకా అదే చేస్తున్నాం. కానీ ఓవరాల్ గా చూస్తే మనము ఏమంటారు, కొంచెం యాక్ట్ చేయాల్సి వస్తుందేమో, అట్లా ఉండాలేమో అనిపిస్తుంది. అది నేను నేర్చుకుందామన్నేమో నాకు వంట పట్టట్లేదు. ఎవరి ముందు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా నైస్ గా మాట్లాడాలి, ఎట్లా ఇది చేయాలి అనేది ఏమో నాకు ట్రై చేస్తే కూడా నాకు అవి వంట పట్టట్లేదు. ఉన్నట్లు మాట్లాడడమే అలవాటుగా వస్తుంది. అదేమో మెయిన్ నా డ్రాబ్యాక్ అనిపిస్తుంది ప్రభుజీ. సో ఇప్పుడు బేసికల్ గా నాన్న పదం తీసేస్తున్న కొద్దీ అన్ని సెట్ అయిపోతాయమ్మా. సరే ప్రభుజీ. నా డ్రాబ్యాక్, నా అలవాటు అన్న దగ్గర నాన్న తీసేస్తున్న కొద్దీ సెట్ అయిపోవడం మొదలు పెడతాం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. మెయిన్ వచ్చేదే, మెయిన్ ప్రాబ్లం వచ్చేదే నాతోనే, నా అనే దాంతోనే. సరే, ఎక్కడ ఆపామమ్మా లాస్ట్ టైం? 10వ శ్లోకం ప్రభుజీ. 12వ అధ్యాయం కదా, 12వ అధ్యాయం 9వ శ్లోకం దగ్గర నుంచి చదవాలమ్మా. 10 చదవాలి. సరే, 9 చదివేశారు ఆఖరి చంద్రమౌళి గారు. చంద్రమౌళి ప్రభుజీ చదివారు కదా, కరెక్ట్ నుంచి మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ. 12వ అధ్యాయము రాహుగణ జరభర్తుల సంభాషణ కంటిన్యూ అవుతుంది. 5వ స్కందంలో 12వ అధ్యాయంలో 10వ శ్లోకం. వస్తువునకు నిజమైన చరమ అస్తిత్వం లేదు కనుక దాని అందలి వస్తు సముదాయములలో కురుచదనము, భేదములు, స్థూలత, సన్నదనము, సూక్ష్మత్వము, బృహత్తు, కార్యము, కారణము, జీవలక్షణములు మరియు వానితో పాటు ద్రవ్యములు కేవలము కల్పితములే. ఒకే మట్టి నుండి చేయబడినప్పటికీ వివిధ నామములు కలిగిన కుండలే అవి. ద్రవ్యము స్వభావము, ఆశయము, కాలము, కర్మము అనుసరించే ఆ భేదములు తెలుపబడింది. ఇవన్నీను ప్రకృతి చేసిన కేవల ప్రకటనలని నీ వెరుగుము. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. కొంచెం చదువుతానమ్మా, అక్కడి నుంచి నేను చదువుతున్నా. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వస. ఈ భౌతిక జగత్తునందులే తాత్కాలిక ప్రకటములు వస్తు సముదాయములు వివిధ పరిస్థితులలో ప్రకృతి కావించిన రచనలే అయ్యున్నవి. ప్రకృతి చే వనగొడిన కార్యాకారములను కొన్ని మార్లు మన వైజ్ఞానిక పరిశోధన ఫలముగా భావించే జరుగుతున్నది. కనుకనే ఆ కార్యములకు ప్రతిష్ఠను పడేయగోరుచు అస్తిత్వమును నిరసిస్తుంది. ఈ విషయం భగవద్గీత 3.27 అందు అహంకార కర్మాహ హమితిమన్యతే అని వర్ణింపబడినది. మాయిచే కప్పబడిన వాటి జీవుడు భౌతిక జగత్తునందులే విభిన్న సృష్టికి తాను ప్రతిష్టనబడి ప్రయత్నించింది. వాస్తవమునకు అన్నియును ప్రేరితమైన ప్రకృతి వల్ల సృజించబడినవి కనుక చర్మ కారణము పరమ పురుషుడు. ఈ విషయము బ్రహ్మ సంహితనందు ఇట్లా చెప్పబడినది. హరే కృష్ణ. ఇక్కడ నుంచి చదువుతామా? చదువుతానమ్మా. హరే కృష్ణ. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గో గోవింద సర్వకారణ కారణం. ఆతడే సర్వకారణ కారణుడు, చరమ కారణమైన వాడు. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు ఏవం సర్వం తదా ప్రకృత్యై కల్పితం విష్ణోరన్యత్ ఏవం ప్రకృత్యాధారః స్వయం అనన్యాధారో విష్ణురేవ అతః సర్వశబ్దాశ్చ తస్మిన్నేవ అని పలికిరి. వాస్తవమునకు ఆది కారణము విష్ణు భగవానుడే అయినను అజ్ఞానముచే జనులు పదార్థమే అనగా ద్రవ్యమే సమస్తమునకు కారణమని తలతురు. రాజా గోప్తా శ్రేయో భూమి శరణం చేతి లౌకిక వ్యవహారోన తత్సత్యం తయోర్బ్రహ్మాశ్రయో విభు. విషయమంతయు బాహ్యస్థితి అందే యోచించబడుచుండును, కానీ వాస్తవమునకు అది సత్యము కాదు. ఎల్లరకు నిజమైన రక్షకుడు ఆశ్రయము పరబ్రహ్మమే కాని రాజు కాడు. గోప్రీచ తస్య ప్రకృతిస్తస్య విష్ణు స్వయం ప్రభుః తవ గోప్త్రీ తు పృథ్వీనత్వం గోప్తా క్షితిః స్మృతః అతః సర్వాశ్రయైశ్చైవ గోప్తా చ హరిరీశ్వరః సర్వశబ్దాభిధేయస్స శబ్దవృత్తేర్హి కారణం సర్వాంతరః సర్వబహిరేక ఏవ జనార్దనః.
నిజమైన సంరక్షకురాలు ప్రకృతియే, కానీ విష్ణు భగవానుడు ఆమెకు ప్రభు. అతడే సమస్తమునకు ప్రభు. అంతర్బాహ్యములలో జనార్దనుడే నిర్దేశకుడు. వాక్కునకు సమస్త శబ్ద అభిధేయమునకు అతడే కారణుడు. శిరసోధారత యద్వద్గ్రీవాయస్త దేవతు ఆశ్రయత్వం చ గోత్రుత్వం అన్వేషాం ఉపచారతః. విష్ణు భగవానుడే సమస్త సృష్టికి ఆశ్రయస్థానము. బ్రహ్మణోహి ప్రతిష్టాహం. భగవద్గీత 14వ అధ్యాయము 27వ శ్లోకమునందు బ్రహ్మము పైననే సమస్తము నిలిచి ఉన్నది. సమస్త విశ్వములు బ్రహ్మజ్యోతి యందు నిలిచి ఉన్నవి. సమస్త లోకములు విశ్వమునందు నెలకొని ఉన్నవి. ప్రతి లోకమున సముద్రములు, పర్వతములు, దేశములు, రాజ్యములు ఉన్నవి. ప్రతి లోకము అనేకములకు జీవులకు ఆశ్రయమొసగుచున్నది. ఆ జీవరాశి అంతయు కాళ్ళు, చేతులు, నడుము, స్కందములచే భూమిపై నిలిచియున్నను నిజమునకు సమస్తము చరమముగా భగవత్ శక్తి పైననే నిలిచియున్నది. కనుకనే ఆ దేవదేవుడు సర్వ కారణ కారణునిగా తెలియబడినాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 11వ శ్లోకము. అయినచో చరమ సత్యమేమిటి? అద్వయ జ్ఞానమే చర్మ సత్యం అనుట దానికి సమాధానమగును. అది గుణ సంపర్క రహితమైనది, మనకు మోక్షము నొసగునది, అద్వితీయమైనది, సర్వవ్యాపకమైనది, ఊహాతీతమైనది. ఆ జ్ఞానము యొక్క తొలి అనుభూతియే బ్రహ్మము. పిదప పరమాత్మ తత్వమును యోగులు దుఃఖరహితులై పరమాత్మని దర్శింప యత్నించువారలు అనుభూతమనర్చుకొందురు. ఇది ఆత్మానుభూతిలో 2వ స్థితి. చివరకు అదే పూర్ణ జ్ఞానము పరమపురుషుని యందు సంపూర్ణముగా అనుభూతమగును. పండితులు ఆ పరమపురుషునే బ్రహ్మము, పరమాత్మతత్వములకు కారణమైన వాసుదేవుడని అభివర్ణింతురు. భాష్యము. యదద్వైతం బ్రహ్మోపనిషది తదప్యస్య తనుభ అని చైతన్య చరితామృతమునందు తెలుపబడినది. నిరాకార బ్రహ్మజ్యోతి దేవదేవుని శరీర కాంతి. యా ఆత్మాంతర్యామి పురుష ఇది సోస్యాంస విభవ. ఎయ్యది ఆత్మ అంతర్యామి అని పిలువబడునో అది దేవదేవుని స్వాంసయే. షడైశ్వర్యై పూర్ణోయా ఇహ భగవాన్ స స్వయమయం. ఎవ్వరు షడ్గుణైశ్వర్య పరిపూర్ణుడగు భగవానుడని వర్ణింపబడినో అతడే వాసుదేవుడు. శ్రీ చైతన్య మహాప్రభువు ఆ దేవదేవునికి అభిన్నుడు. పరమ పండితులు, తత్వవేత్తలు దీనిని బహుజన్మల పిదపయే అంగీకరింతురు. వాసుదేవ సర్వమితి స మహాత్మా సదుర్లభ. చరమముగా వాసుదేవుడే శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మము మరియు పరమాత్మతత్వములకు కారణమని వివేకవంతుడు అవగతము చేసుకొనును. అనగా వాసుదేవుడే సర్వకారణ కారణము. ఇది శ్రీమద్ భాగవతమున ద్రోపరుపబడినది. నిజమైన తత్వము, పరతత్వము భగవానుడే. కానీ పరతత్వము యొక్క పాక్షికానుభూతి వలన జనులు ఆ విష్ణు భగవానుని నిరాకార బ్రహ్మముగాను లేదా హృదయస్థ పరమాత్మనిగాను వర్ణింతురు. ఆది నుండియే శ్రీమద్ భాగవతము సత్యము పరం ధీమహి అని పలుకుచున్నది. పరమ సత్యమునే దాని ధ్యానింతుముగాక అని దాని భావము. ఆ పరమ సత్యమే చట జ్ఞానం విశుద్ధం సత్యం అని వివరింపబడినది. పరమతత్వము భౌతిక కల్మషరహితమైనది, గుణాతీతమైనది. ఆధ్యాత్మిక జయమును కలుగజేసి అది ఈ భౌతిక జగత్తు నుండి ముక్తిని ప్రసాదించును. ఆ పరమ సత్యమే శ్రీకృష్ణ భగవానుడు, వాసుదేవుడు. శ్రీకృష్ణుని అంతర్బాహ్యములకు భేదము లేదు. అతడు పరిపూర్ణుడు. శ్రీకృష్ణుని దేహమునకు భేదము లేదు. కానీ మనము మన దేహమునకు భిన్నులము. శ్రీకృష్ణ భగవానుని స్వరూపము నెరుగని నామమాత్ర పండితులు కొన్ని మార్లు శ్రీకృష్ణుని ఆత్మ దేహములు భిన్నములని పలుకుచు ప్రజలను తప్పుద్రోవ పట్టింతురు. మన్మనాభవ మద్భక్తో మధ్యాదిమాన్ నమస్కురు అని శ్రీకృష్ణ భగవానులు పలుకగా శ్రీకృష్ణునికి గాక శ్రీకృష్ణుని అందున్నవానికి శరణు జొచ్చవలసినదిగా ఆ పండితులు పాఠకునికి ఉపదేశింతురు.
తమ ఆజ్ఞత కారణమున అట్టి మాయావాదులు శ్రీకృష్ణుని ఎరుగజాలరు. కనుక శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుటకు మనుజుడు ప్రామాణికుని దరిచేరవలెను. గురుదేవుడు వాస్తవముగా శ్రీకృష్ణుని గాంచి ఉన్నందున అతనిని గూర్చి యథాయోగ్యముగా వివరింపగలడు. ప్రామాణికుడైన వానిని ఆశ్రయింపక ఎవ్వడునూ శ్రీకృష్ణుని అవగతము చేసుకొనజాలడు. హరే కృష్ణ. చదవమంటారా ప్రభుజీ? చదవండమ్మా. 12వ శ్లోకం. రహో గణరాజ శరీరమంతయు మహాభాగవతుల పాదపద్మధూళిని అలుదుకొనిడి అవకాశమును బడయనిదే ఎవ్వడును పరతత్వమును అనుభూతి మనర్చుకొనజాలడు. బ్రహ్మచర్య వ్రతపాలనము చేతను, గృహస్థాస్థ నియమములను ఖచ్చితంగా అనుసరించట చేతను, వానప్రస్థునిగా గృహ పరిత్యాగము చేతను, సన్యాసాశ్రమును స్వీకరించట చేతను, శీతాకాలమున నీటి యందు మునిగి లేదా గ్రీష్మమున మండుటెండలో మంటల మధ్య నిలిచి తీవ్ర తాపమును ఆచరించట చేతను మనుజుడు పరతత్వమును అనుభూతమనర్చుకున్న జాలడు. పరతత్వ అవగాహనకు పలు విధానములు ఉండవచ్చును, కాని మహాభాగవతుని అనుగ్రహమును బడసిన వానికే అది వెల్లడి అగును. భాష్యము. దివ్యానందము యొక్క వాస్తవ జ్ఞానమును విశుద్ధ భక్తుడు ఎవరికైనను అనుగ్రహించగలడు. వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభోక్తో. వేద నిర్దేశములను అనుసరించినంత మాత్రము చేత మనుజుడు ఆధ్యాత్మిక జీవనం పూర్ణతత్వమును బడైజాలుడు. దాని కొరకు అతడు విశుద్ధ భక్తిని ఆశ్రయించవలసి ఉండును. అన్యాభిలాష శూన్యం జ్ఞాన కర్మాధ్యనావృతం అనేది విషయమునకు తగిన వాడే విశుద్ధ భక్తుడు. అట్టి భక్తుని అనుగ్రహముచే మనుజుడు పరతత్వము మరియు తనకు పరతత్వముతో గల సంబంధమును తెలుసుకొనగలడు. పుణ్యకార్యములను చేయుచు ఇంటి పట్టునే ఉన్నచో పరతత్వము నెరగవచ్చునని లౌకికుడు కొన్ని మార్లు తలంపవచ్చును. అట్టి భావన ఈ శ్లోకమునందు త్రోసిపుచ్చబడినది. బ్రహ్మచర్య వ్రత పాలనము చేసినంత మాత్రమునను మనుజుడు పరతత్వము నెరుగజాలడు. దాని కొరకు అతడు మహాభాగవతుని సేవించే తీరవలెను. పరతత్వం నెరుగుటకు ఇది నిశ్చయముగా సహాయభూతమగును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 13వ శ్లోకం. ఇచ్చట పేర్కొనబడిన ఆ విశుద్ధ భక్తులెవరు? భాగవతుల సభలో రాజకీయ, సామాజిక, శాస్త్రాది, గ్రామ్య కథలను చర్చించే ప్రశ్నయే ఉండదు. దేవదేవుని గుణములు, రూపము, లీలలకు సంబంధించిన చర్చయే ఆ సభలో జరుగుచుండును. దాని యందు భగవానుడు పూర్తి అవధానముతో స్తుతింపబడి అర్చింపబడును. సాయుజ్య ముక్తిని కోరిన వాడైనను విశుద్ధ భక్తుల సాంగత్యమున అట్టి కథా విషయములను శ్రద్ధతో నిరంతరము శ్రవణము కావించుట వలన ఆ తలంపును విడినాడి క్రమముగా వాసుదేవ సేవానురక్తుడగును. భాష్యము. విశుద్ధ భక్తుల లక్షణములు ఈ శ్లోకమునందు వర్ణింపబడినవి. విశుద్ధ భక్తుడు ఏనాడును గ్రామ్య కథా విషయమున అభిరుచిని కలిగి ఉండడు. గ్రామ్య విషయ చర్చను శ్రీ చైతన్య మహాప్రభువు ఖచ్చితంగా నిషేధించిరి. గ్రామ్య వార్త నా కహిబే. అనవసరముగా లౌకిక విషయ చర్చకు ఎవరును పాల్పడరాదు. ఆ ప్రకారము కాలమును ఏమాత్రము వృధా పరపరాదు. భక్తుని జీవితము ఇది అత్యంత ముఖ్యాంశము. కృష్ణ సేవకు అన్యమైన కోరిక భక్తునకు ఉండదు. జనులకు రోజుకు 24 గంటలు కృష్ణ సేవ మరియు కృష్ణ కీర్తమునందు నిలుపుటకే మా కృష్ణ చైతన్యోద్యమము ప్రారంభింపబడినది. దీని యందు చేరిన వారు ప్రొద్దున 5 నుండి రాత్రి 10 గంటల వరకు కృష్ణ భక్తి ఎందే నెలకొని ఉందురు. రాజకీయములను, సామాజిక శాస్త్రమును, తాజా వార్తలను చర్చించుచు అనవసరముగా కాలమును వృధాపరిచడి అవకాశమే వారికి లేదు. అట్టి విషయములు ఎల్లప్పుడూ కొనసాగుచునే ఉండును. కానీ భక్తుడు కేవలము శ్రద్ధతో శ్రీకృష్ణుని సేవించుటయందే లగ్నమై ఉండును. హరే కృష్ణ. పద్మావతి గారు ఉన్నారు? ఉన్నాను. హరే కృష్ణ ప్రభు. చదువుతానండి. హరే కృష్ణ. 14వ శ్లోకం. కడచిన ఒక జన్మను నేను భరతునిగా తెలియబడితిని. ప్రత్యక్ష అనుభవముచే లౌకిక కార్యముల నుండి పూర్తిగా విడివడ చేతను, వేదావగాహన వలన కలిగిన పరోక్షానుభవము చేతను పూర్ణత్వము బడసితిని. భగవత్ సేవ ఎందే పూర్తిగా నియుక్తుడనైతిని. కానీ దుర్భాగ్యమున ఒక జింక పిల్ల ఎడ మిగుల అనురక్తుడనై చివరకు ఆధ్యాత్మిక విధులనే ఉపేక్షించి తిని.
ఆ జింక పిల్ల పట్ల గల గాఢానురాగము వలన తదుపరి జన్మను నేను జింక దేహమును పొందవలసి వచ్చెను. భాష్యము. ఇచ్చట వర్ణింపబడిన సంఘటన మిగుల ప్రధానమైనది. మహాభాగవతుని పాదపద్మ ధూళిని శిరము దాల్చనిదే మనుజుడు పూర్వత్వమును బడయజాలడు. వినా మహాపద జో అభిషేకం కడిచిన ఒక శ్లోకము తెలుపబడినది. గురుదేవుని ఆజ్ఞలను ఎల్లప్పుడూ అనుసరించినచో మనిషికి పతనం అనేది ప్రశ్నయే ఉదయించదు. శిష్యుడు మూర్ఖత్వంతో గురువు గారిని దాటివేసి ఆయన పీఠమును ఆక్రమించుటకు యత్నించినప్పుడు వెంటనే పతనము చెందును. యస్య భగవత్సాదో యస్య ప్రసాదాన్న గతి కుతోపి. గురుదేవుని సామాన్య మానవుడని భావించినచో శిష్యుడు ఆధ్యాత్మిక పురోగతిని అవకాశమునే కోల్పోవును. నిష్ఠాపూర్వకమగు భక్తియుత జీవనమును గడుపుచున్నప్పటికీ భరతుడు తాను జింక పట్ల అమితాసక్తుడైనప్పుడు గురుదేవుని ఆశ్రయింపలేదు. తత్ఫలితముగా అతడు జింక గాఢానురాగము కలవాడయ్యాను. ఆధ్యాత్మిక విధులను మరచిన వాడై పతనము చెందెను. హరే కృష్ణ. హరే కృష్ణ. 15వ శ్లోకం. పూర్వపు దృఢభక్తి వలన జింకదేహమునందును వెనకటి జన్మ విశేషములు నాకు స్మృతియందు నిలిచియుండెను. గత జన్మమున కలిగిన పతనము నిరిగియున్నందుననే లౌకికుల సాంగత్యము నుండి సదా నేను దూరముగా నిలిచియుంటిని. వారి దుష్ట సాంగత్య భయముననే నేను ప్రచ్ఛన్నముగా ఒంటరినై చరించుచున్నాను. భాష్యం. స్వల్పమప్యస్య ధర్మస్య అని భగవద్గీత యందు తెలుపబడినది. మానవ జన్మ నుండి పశుజన్మకు దిగజారుట నిక్కముగా గొప్ప పతనమే. కానీ భరతుని విషయమున లేదా ఏ భక్తుని విషయమునందైనను చేసిన భక్తి వృధా కాలేదు. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం అని భగవద్గీత యందు తెలుపబడినది. మరణ సమయమున ప్రకృతి నియమములను అనుసరించి మనస్సు ఒకానొక చింతన యందు మగ్నమయ్యుండును. అది పశుజన్మమునకే కారణము కావచ్చు. అయినను భక్తునికి ఎటువంటి నష్టము లేదు. జింకదేహమును పొందినప్పటికీ భరతుడు తన స్థానమును మరువలేదు. అందువలన ఆ దేహమున అతడు తన పతన కారణమును తలుచుకుని సావధానుడై ఉండెను. తత్ఫలితముగా అతనికి పరమ పవిత్రులకు బ్రాహ్మణుల వంశమున జన్మించుటకు అవకాశం అసగబడినది. ఈ విధముగా అతని కృష్ణ సేవ ఎంత మాత్రము వృధా కాలేదు. హరే కృష్ణ. 16వ శ్లోకం. మహాభక్తుల సాంగత్యం మాత్రముననే ఎవడైనను పూర్ణ జ్ఞానమును బడసి ఆ జ్ఞాన ఖడ్గముచే ఈ భౌతిక జగత్తునందలే విద్యా సాంగత్యములను ఖండించి వేయగలడు. భక్తుల సాంగత్యము ద్వారానే అతడు శ్రవణ కీర్తనములచే భగవత్ సేవ యందు నెలకొనగలడు. ఆ విధముగా అతడు నిద్రాణముగానున్న కృష్ణ భక్తి భావనను మేల్కొల్పి కృష్ణ భక్తిని కొనసాగించుచు అతడు ఈ జన్మముననే భగవద్ధామమునకు చేరగలడు. భాష్యము. భవబంధము నుండి ముక్తి నందుటకు మనుజుడు లౌకిక జనుల సాంగత్యమును విడనాడి భక్తుల సాంగత్యమును చేపట్టవలసి ఉంటుంది. ఈ విధముగా చేయవలసిన కర్మలు చెయ్యరాని కర్మలు పేర్కొనబడినవి. భక్తుల సాంగత్యము ద్వారా మనుజుడు నిద్రాణముగా ఉన్న కృష్ణ భక్తిని జాగృతము చేసుకొనగలడు. మా కృష్ణ చైతన్యోద్యమము ఈ అవకాశమును ఎల్లరకు వసుగుచున్నది. కృష్ణ భక్తి యందు పురోగమింపగోరిన శ్రద్ధావంతులందరకు మేము ఆశ్రయము ఇచ్చుచున్నాము. ఆహార వసతులు ఏర్పాటు చేయుచున్నాము. తద్వారా వారు కృష్ణ భక్తిని ప్రశాంతముగా కొనసాగించుచు ఈ జన్మమందే భగవద్ధామమును చేరుటకు అవకాశమును బడయుచున్నారు.
శ్రీమద్ భాగవతమునందలి రహుగుణ జడభరతుల సంభాషణమును పంచమ స్కందములోని 12వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాము. 13వ అధ్యాయం కంటిన్యూ అవుతుంది. హరే కృష్ణ. 13వ అధ్యాయము రహుగుణ జడభరతుల మరికొన్ని చర్చలు. బ్రాహ్మణుడకు జడభరతుడు రహుగుణరాజు పట్ల మిగుల దయామయుడై ఆతరిని భౌతిక జగత్తు నుండి తప్పించుటకు భవటావిని అలంకారికముగా వర్ణించను. ఈ భౌతిక జగత్తును అతడు మహాటవి అని వివరించను. లౌకిక జీవనమునందలి ఆసక్తి వలన మనుషుడు దాని యందు చిక్కుబడును. ఆ అరణ్యమునందు దోపిడీగాండ్రు 6 ఇంద్రియములు మరియు నక్కలు, తోడేళ్లు, సింహములు వంటి పుత్రమిత్ర కళత్రాదులు మాంసభక్షక జంతువులు కలవు. ఆ జంతువులు ఇంటి పెద్ద రక్తమును ద్రావ సదా ఆతుర చిత్తముతో నుండును. ఈ అడవి దోపిడీగాండ్రు రక్త మాంసములను తిను క్రూర జంతువులు కలిసి ఈ భౌతిక జగత్తునందు మానవుని శక్తిని కొలగొట్టుచున్నవి. అడవి యందు గడ్డితో కప్పబడిన చీకటి గుంట కూడా కలదు. దాని యందు ఎవరైనాను పడే అవకాశం ఉన్నది. ఈ అడవి యందు ప్రవేశించి పలు భౌతిక ఆకర్షణలచే మోహితుడై మనిషి భౌతిక ప్రపంచము, సంఘము, స్నేహము, ప్రేమ, కుటుంబము అని వానితో తాధ్యాత్మము చెందును. దారి తప్పి ఎటుపోవలనో తెలియక పశుపక్షాదులచే పీడింపబడి అతడు పలు కోరికలకు బలియవును. ఆ విధముగా అతడు అరణ్యమునందు కష్టించి పనిచేయచ్చు అటునిటు పరిభ్రమించుచుండను. తాత్కాలికమగు సుఖముచే మోహితుడై అతడు నామమాత్ర దుఃఖముచే వ్యసనపడును. నిజమునకు అతడు నామమాత్ర సుఖ దుఃఖములచే ఈ అరణ్యమున కష్టములు పాలగును. కొన్ని మార్లు అతడు పాము నిద్రకాటుకు బలియగును. దానిచే అతడు చిత్తమును కోల్పోయి కర్తవ్య నిర్వహణ విషయమును విభ్రమణకు గురియవు. కొన్ని మార్లు పరస్త్రీకి ఆకర్షితుడై ఆమె పొందును అనుభవించిన తలంచుచు నానా రకములుగా వ్యాధులచే, శోకముచే, ఉష్ణ శీతలముచే అతడు పీడింపబడను. ఈ విధముగా భవటావి యందు మనుషుడు భవక్లేశమును అనుభవించును. సుఖవంతుడు కాగోరుచు జీవుడు దీని యందు ఒక స్థానం నుండి వేరొక స్థానమునకు మారుచుండను. కానీ నిజమునకు భౌతిక జగత్తునందు అతడు ఎన్నడూ సుఖభాగుడు కాజాలడు. నిరంతరము లౌకిక కర్మలలో నెలకొని అతడు సదా కలతకు గురి అయి ఉండడు. తానొక రోజు మరణింపవలసి ఉన్నదని అతడు మరచును. తీవ్ర కష్టమును అనుభవించినప్పటికీ మాయామోహితుడై అతడు ఇంకనూ భౌతిక సుఖమునికే అత్యాసపడను. ఆ ప్రకారము జీవుడు తనకు భగవంతునితో గల సంబంధమును పూర్తిగా మరచును. జడభరతుడి నుండి దీన్ని విన్నంతటి రహోగుణుని యందు కృష్ణభక్తి భావన జాగృతమయ్యను. ఆ విధముగా జడభరతుని సాంగత్యం వలన అతడు గొప్ప లాభమును పడసను. తన మోహము అంతరించినదని తెలుసుకొనగలిగిన రహోగుణుడు జడభరతుని పట్ల జరిగిన దుర్వ్యవహారమునకు క్షమాపణ వేడను. దీనిని అంతటిని శుకదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకు వివరించను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. వినిపిస్తుందా ప్రభుజీ? వినపడుతుందమ్మా. 1వ శ్లోకము. పూర్ణ బ్రహ్మజ్ఞానియగు జడభరతుడు ఇట్టు పలుకసాగను. రహోగణ జీవుడు దుస్తరమగు సంసార పదమున పరిభ్రమించుచు నిరంతర జన్మ మృత్యువులను బడయుచుండును. సత్వ రజస్తమో గుణములనడి త్రిగుణ ప్రభావము వలన భౌతిక జగత్తుచే మోహితుడై మాయావసమున అతడు శుభములు, అశుభములు, శుభాశుభ మిశ్రితము లనడి 3 కర్మ ఫలములనే గాంచును. ఆ విధముగా అతడు ధర్మము, అర్థము, కామము, సాయుజ్యముక్తి అను వాణియందు అనురక్తుడగును. ఏవో కొన్ని వస్తువులను సంపాదించి వానిని లాభమునకు అమ్ముకొనవలనని భావనలో అరణ్యమున ప్రవేశించు వణిజుని వలె అతడు అహర్నిశము శ్రమించును. అయినను నిజముగా అతడు ఈ భౌతిక జగత్తులో సుఖమును బడియజాలడు. భాష్యము. ఇంద్రియ భోగ పదము ఎంత కఠినమైనదో, దాట శక్యము కానిదో ఎవరైనాను సులభముగా అవగతం చేసుకొనవచ్చును. కానీ ఇంద్రియ భోగ పదము మనగా ఏమో తెలియకనే జీవుడు జన్మ మృత్యు పరంపరలో చిక్కుబడి నానా విధములకు జన్మలను మరల పొందుచుండును. ఆ విధంగా అతడు సంసార క్లేశమును అనుభవించును. అమెరికా దేశస్థుడను, భారతీయుడును, ఆంగ్లేయుడను లేదా జర్మనీ దేశస్థుడు అనబడుచు ఈ జన్మమున సుఖభావములను కలిగి ఉన్నప్పటికీ మనుషుడు తదుపరి జన్మయందు 84 లక్షల జీవరాశిలో దేని ఎందైనా జన్మింపవచ్చును. కర్మానుసారము
అతడు శీఘ్రమే మరొక దేహమును గ్రహింపవలసి వచ్చును. ఒకానొక రకమైన దేహమును జీవుడు బలవంతంగా పొందవలసి వచ్చును. దానికి అసమ్మతిని తెలియచేయటం వలన లాభం లేదు. ప్రకృతి యొక్క కఠిన నియమం అదియే. జీవుడు తన నిత్యము ఆనందమయ జీవితమును గూర్చి ఎరుగనందుననే మాయావశము లౌకిక కర్మల ఎడ ఆకర్షితుడగును. ఈ ప్రపంచమున అతడు ఏనాడును సుఖానుభూతిని పొందనప్పటికీ మిగులు శ్రమించుచుండును. అదియే మాయా అనబడును. హరే కృష్ణ. సరస్వతి మాత ఉన్నారమ్మా అక్క? సరే, కళ్యాణి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. రెండో శ్లోకం. నరదేవ, ఈ భవ అరణ్యమునందు శక్తివంతులైన 6 దస్యులు కలరు. ఏదో ఒక భౌతిక లాభమును బడిటకు బద్ధజీవుడు అరణ్యమును ప్రవేశించినప్పుడు వారు అతన్ని తప్పుదారి పట్టింతురు. ఆ విధముగా బద్ధ వణిజుడు తన ధనమును ఏ విధంగా వ్యయము చేయవలనో ఎరుగకుండును. దానిని ఆ దస్యులు హరింతురు. గొర్రెల కాపరి రక్షణ నుండి గొర్రె పిల్లను హరింప సిద్ధింపడి వనమునందలి పెద్ద పులులు, నక్కలు, ఇతర క్రూర మృగముల వలె పుత్ర కళాతృదుల వణిజుని హృదయమున ప్రవేశించి పలు విధముల అతన్ని కొల్లగొట్టుదురు. భాష్యము. అరణ్యమునందు పలువురు దోపిడీగాళ్ళు, దండులు కలరు. నక్కలు, పెద్ద పులులు కూడా ఉన్నవి. నడిరైన నెక్కలు భీకరముగా ఉల్ల పెట్టినట్లు ఈ జగత్తునందు భార్యాపుత్రులు కూడా పెద్దగా ఉల్ల పెట్టుచుందురు. నాన్న, ఇది కావాలి, అది నాకు ఇవ్వండి, నేను మీకు ఇష్టమైన వాడిని కదా అని పుత్రులు పలికితే, ఏమండి, నేను మీ భార్యను, దీన్ని తీసుకురండి, ఇది ఇప్పుడు అవసరము అని భార్య పలుకుతుంది. ఈ ప్రకారముగా మనుజుడు అరణ్యమునందు దొంగలచే కొల్లగట్టబడును. మానవ జన్మ లక్ష్యము నడిపక అతడు సదా తప్పుదారినే చలుచుండును. నిజమునకు జీవిత లక్ష్మణు విష్ణు భగవానుడే. నతే విదుహ స్వార్థగతిం హి విష్ణు. ప్రతి ఒక్కరూ ధనార్జనను కష్టించి పని చేయుదురు, కానీ తన నిజమైన లాభం విష్ణు సేవ ఎందే కలదని ఎవరు ఎరగకున్నారు. తమ కష్టార్జితమును హరినామ సంకీర్తనోద్యమే పురోగతికి వాడక జనులు క్లబ్బులు, వ్యభిచార గృహములు, మద్యము, కబేలాల యందు వ్యయము చేయుచున్నారు. ఇటువంటి పాపము వలన మనుజుడు జన్మ వృత్య వలయమున బడి నిరంతరము దేహము బడియుచుండెను. ఆ విధముగా దుఃఖ పరిస్థితి యందు నెలకొని అతడు ఏనాడు సుఖమును బడియకుండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. 3వ శ్లోకం. అరణ్యమునందు దట్టమైన పొదలు, తృణములు, లతలచే తయారు చేయబడిన పలు పొదరిళ్ళు ఉన్నవి. వాని యందు బద్ధజీవుడు నిర్దయగా కుట్టెడు దోమలచే అసూయాపరులకు జనులు ఎల్లప్పుడూ కలతకు గురి అయి ఉండు. కొన్ని మార్లు అతడు అరణ్యమున గంధర్వ పూర్వమును గాంచును. మరికొన్ని మార్లు ఆకాశమునందు ఉల్కవల్లే గోచరించడి దెయ్యమును, పిశాచమును గాంచి నిశ్చేష్టుడవును. భాష్యం. లౌకిక గృహము నిజమున కామ్యకర్మల గుంట వంటిది. జీవికను సంపాదించుటకు మనిషి అనేకములకు కర్మాగారములు నడుపుచుండవచ్చును, వ్యాపారంలో కొనసాగించుచుండవచ్చు. ఉన్నత లోక ప్రాప్తికే అతడు కొన్ని మార్లు పెద్ద యజ్ఞమును నిర్వహించుచుండవచ్చు. వీని మాట అటుంచి జీవికకై ప్రతి ఒక్కడు ఏదో ఒక ఉద్యోగం చేయవలసిందే కదా. ఆ కార్యములు అతడు పలువురు అవాంఛితులను కలువవలసి వచ్చును. వారి వ్యవహారమే దోమకాటతో పోల్చబడింది. అది మిగులు అవాంఛిత పరిస్థితులు కలగజేయండి. అటువంటి కలతల మధ్యను మనుజుడు పెద్ద భవంతిని నిర్మించి దాని యందు శాశ్వతంగా వసించడు. అంటే తాను శాశ్వతంగా ఉండనని తెలిసియు ఆలోచనలు చేయుచుండు. ఆకాశమునందల ఉల్కవలే గోచరించిన క్షణ వంగురమగు దెయ్యముతో బంగారం పోల్చబడింది. అది ఒక క్షణం కనిపించి పిదప వెడలిపోఉంది. సాధారణంగా కామ్య కర్మరతులు బంగారము లేదా ధనము పట్ల ఆకర్షితులే ఉంది. కానీ అవి ఇచ్చట దెయ్యములు, పిశాచములతో పోల్చబడింది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. రాజా 4వ శ్లోకం. రాజా, భవాటవి పదమున సనడి వణిజుడు గృహము, ధనము, మిత్రాదులచే తన బుద్ధి నశించగా జయాన్వేషణలో ఒక చోట నుండి ఇంకొక చోటకు పరుగుదీయుచుండును. కొన్ని మార్లు అతని కళ్ళు సుడిగాలిచే రేగిన ధూళిచే కప్పబడును.
అనగా కామకుడై అతడు భార్య యొక్క సౌందర్యంచే ముఖ్యముగా ఆమె ఋతు సమయమున మోహితుడవుచుండును. ఆ విధముగా కామాంధుడై అతడు తానెట్టుకోవలనో లేదా తానేం చేయుచున్నాడో గాంచజాలకుండును. భాష్యము. మైథున సుఖమే గృహస్థ జీవనమున కేంద్ర విషయము కనుక కుటుంబాకర్షణం అంతయు భార్య ఎందే ఉన్నదని చెప్పబడును. మైథునాది గృహమేధి సుఖం హి తుచ్చం. లౌకికుడైన వాడు భార్యనే కేంద్రాకర్షణముగా చేసుకుని అహర్నిశము కష్టించి పనిచేయను. లౌకిక జీవనమున అతని ఏకైక భోగము మైథున సుఖమే. కనుకనే లౌకికుడు భార్య పట్ల ఆకర్షితులై ఉందరు. మిత్రులుగా స్త్రీల చెంతకు చేరుచుందరు. మైథున సుఖము లేకుండా వారు పనిచేయజాలదు. ఇట్టి పరిస్థితుల యందే భార్య సుడిగాలితో ముఖ్యముగా ఋతు సమయమున పోల్చబడినది. గృహస్థ జీవన నియమ నిబంధనను ఖచ్చితముగా పాటించేవారు మాసమునకు ఒకమారే భార్య యొక్క ఋతు సమయం చివరన మైథునమున పాల్గొనెదరు. అట్టి అవకాశం కొరకే ఎదురు చూచేడి వ్యక్తి కళ్ళు భార్య యొక్క సౌందర్యంచే కప్పబడింది. కనుకనే సుడిగాలి కళ్ళను ధూళిచే కప్పివేయనని చెప్పబడింది. తన కర్మలన్నింటినీ వివిధ దేవతలు ముఖ్యముగా సూర్యుడు గమనించుతున్నాడనియు తదుపరి జన్మకై అవన్నీను గణింపబడుచున్నవనియు అట్టి కామకుడు ఎరుగడు. జ్యోతిషములకు సంబంధించిన గణనలను జ్యోతిష్ శాస్త్రం అందరు. ఈ భౌతిక జగత్తునందలి జ్యోతి వివిధ నక్షత్రముల నుండి గ్రహముల నుండి కలుగును కనుక ఆ శాస్త్రములకు జ్యోతిష్ శాస్త్రం అని పేరు వచ్చినది. దాని ద్వారా మన భవిష్యత్తు సూచితమగును. అనగా నక్షత్రములు సూర్యచంద్రాదులు బద్ధజీవుని కర్మలకు సాక్షి అయి ఉన్నారు. ఆ విధముగా అతనికి ఒకనొక దేహము ఒసగబడుచుండెను. సంసార సుడిగాడిచే రేగిన ధూళిచే కనుడు కప్పబడిన కామకుడు తన కర్మలనేను వివిధ నక్షత్రములు గ్రహములచే పరిశీలింపబడుచున్నవనియు మరియు గమనింపబడుచున్నవనియు ఏమాత్రము ఎరుగుడు. దానిని ఎరుగకనే బద్ధజీవుడు కామ సంతృప్తికై అనేక మగు పాపములను ఒడిగట్టును. హరే కృష్ణ. శారదా స్వరూపనని ప్రభు చౌత్రానికి. హరే కృష్ణ. భవారణ్యమున చరించుచు బద్ధజీవుడు అదృశ్యముగా నుండి కీచురాయి కఠోర శబ్దములను కొన్ని మార్లు వినుచుండును. దానిచే వాని కర్ణములకు మిగుల బాధ కలుగును. శత్రువుల పరుష వాక్కులనడి గుడ్లగూబల శబ్దములచే కొన్ని మార్లు అతని హృదయము క్షోభించును. మరికొన్ని మార్లు అతడు ఫల పుష్పరహితమైన వృక్షము నాశ్రయించుచుండును. మిక్కిలి ఆకలిగొని అట్టి వృక్షం నాశ్రయించిన అతడు తత్ఫలితముగా కష్టముల పాలగును. దప్పిక వలన నీటిని కోరిన అతడు ఎండమావులచే భ్రాంతుడై వాని వెంట పరుగుదీయును. భాష్యము. భాగవత తత్వం పూర్తిగా అసూయ రహితులైన వారికే ఉద్దేశింపబడినదని శ్రీమద్ భాగవతమునందే తెలుపబడినది. ఈ భౌతిక జగత్తు పూర్తిగా అసూయ పరులతోనే నిండి ఉన్నది. అత్యంత సన్నిహిత వర్గమునందును వెన్నుపోట్లు సాధారణమే. ఇది అడవి అందరి కీచురాల శబ్దంతో పోల్చబడినది. కీచురాయి కనిపించదు, కానీ దాని శబ్దముచే చెవులకు బాధ కలుగును. కృష్ణ భక్తి భావనను చేపట్టినప్పుడు మనుజుడు బంధువుల నుండి అప్రియమగు వాక్కులనే వినవలసి వచ్చును. ప్రపంచ స్వభావమే అది. అసూయాపరుల వెన్నుపోటుచే కలిగడి మనోక్లేశమును ఎవ్వడును తప్పించుకొనలేడు. ఆ విధముగా దుఃఖితుడై మనుజుడు కొన్ని మార్లు సహాయార్థము పాపాత్ముని ఆశ్రయించుచుండును. వివేక శూన్యుడైనందున ఆ పాపి ఏ విధముగాను సహాయం నందించజాలడు. ఆ విధముగా జీవుడు మిగులు అసంతృప్తికి లోనగును. నీటి కొరకు ఎడారిలో ఎండమావుల వెంట పరుగుదీయుటతో దానిని పోల్చవచ్చును. అట్టి కార్యములు ఎటువంటి లాభమును కలుగజేయవు. ఈ విధముగా మాయచే నడుపబడి బద్ధజీవుడు పలు విధములకు కష్టములకు గురియగును. హరే కృష్ణ. బాలమణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కరెంట్ లేదు ప్రభుజీ, వేరే వాళ్ళని చదవమని. సులోచన రాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 6వ శ్లోకం. కొన్ని మార్లు బద్ధజీవుడు లోతు లేనట్టి నదిలోనికి దుముకుచుండును, లేదా ఆహార కొరత వలన దానగుణము లేనట్టు వారిని అన్నమడుగును. ఒకప్పుడు దావాన్నలమును పోలిన కుటుంబ వలయముచే సంతతప్తుడగును. మరొకప్పుడు ప్రాణ సమానుడగు ధనమును విపరీతమగు పన్నుల పేరిట రాజులు కొల్లగొట్టినప్పుడు విషాదగ్రస్తుడగును. భాష్యము. సూర్యతాపముచే వేడెక్కినప్పుడు మనిషి ఉపశమనార్థము నదిలోనికి దుముకుచుండును, కాని ఆ నది దాదాపుగా ఎండిపోయి నీరు లోతుగా లేనప్పుడు ఆ విధంగా దుముకుట వలన అతడు ఎముకలు విరగగొట్టుకును. బద్ధజీవుడు ఎల్లప్పుడూ దుఃఖ పరిస్థితులనే ఎదుర్కొనుచుండును.
మిత్రుల సహాయమును బడయుటకు అతడు చేసేది యత్నము అచ్చము ఎండిన నదులు దుముకుటనే పోలును. అట్టి కార్యముచే అతడెట్టి లాభమును బడయబోడు, కాని ఎముకలను మాత్రము విరగగొట్టుకొను. ఒకప్పుడు అతడు ఆహార కొరత వలన దుఃఖితుడై దానమివ్వగల శక్తి గాని దానమిచ్చేడు బుద్ధి గాని లేనట్టి మనిషిని యాచించుచుండును. మరొకప్పుడు అతడు దావానములతో పోల్చబడిన సంసారిక జీవనమున నిలిచియుండును. ప్రభుత్వము పన్నుల భారము మోపినప్పుడు మనుజుడు మిక్కిలి విషాదగ్రస్తుడగును. అధికమైన పన్నుల కారణమున అతడు ఆదాయ వివరములను దాచిపెట్టుట జరుగును. కాని అతడెంతగా యత్నించినను బలవంతులు అప్రమత్తులునైన ప్రభుత్వాధికారులు ఆ ధనమును ఏదో ఒక విధముగా తీసుకొనెదరు. దానితో బద్ధజీవుడు మిగుల చింతాక్రాంతుడగును. ఈ విధముగా జనులు ఈ భౌతిక జగత్తునందే సుఖవంతులగుటకు యత్నించుచున్నారు. కాని అది దావానలమున సుఖమును బడియటకు యత్నించుట వంటిదే. అరణ్యమునకు పోయి ఎవ్వడును నిప్పు పెట్టన అవసరం లేదు. దావాగ్ని దానంతట అదే రగులు కొనగలదు. అదే విధముగా కుటుంబ జీవనమున లేదా ప్రాపంచిక జీవనమున ఎవ్వడును దుఃఖభావుడు కాగోరడు. కాని ప్రకృతి నియమములచే దుఃఖము కష్టములు ప్రతి ఒక్కరిపైన బలవంతముగా వచ్చిపడును. అన్యుల పోషణపై ఆధారపడుట అనునది అతి నీచమైనది. కనుకనే వైదిక విధానమును అనుసరించి ప్రతి ఒక్కరూ స్వతంత్ర జీవనమును గడుపవలెను. కేవలము శూద్రులే స్వతంత్రముగా జీవించుటకు అసమర్థులు. పోషణార్థము వారు అన్యులను సేవించవలసియే యుండును. కలౌ శూద్ర సంభవ అనే శాస్త్రములలో చెప్పబడినది. ఈ కలియుగమున దేహ పోషణార్థము ప్రతి ఒక్కడు అన్యుల దయపై ఆధారపడి ఉండును. కనుక ప్రతి ఒక్కడు శూద్రుడే. కలియుగమున ప్రభుత్వము ప్రజలపై విపరీతమగు పన్నుల భారమును మోపుననియు, కాని దానికి సమానముగా వారికి లాభము చేకూర్చదనియు భాగవతమునందలి 12వ స్కందమున తెలుపబడినది. అనావృష్ట వినజక్షంతి దుర్భిక్ష కరపీడితాః. ఈ యుగమున వర్షాభావం కూడా ఉండును. అందువలన ఆహార కొరత ఏర్పడును. ప్రభుత్వ పన్నుల భారముచే జనులు పీడితులగుదురు. దానిచే జనులు శాంతిమయ జీవనమును గడిపడి యత్నములను మానివేసి ఇల్లు వాకిలిని వదిలి నిరాశతో అడవులకు చనిదరు. హరే కృష్ణ. హరే కృష్ణ. 7వ శ్లోకం. ఉన్నతుడు బలవంతుడు నాయన వారిచే ఓడింపబడి లేదా కొల్లగొట్టబడి జీవుడు కొన్ని మార్లు తన సమస్త సంపత్తులను కోల్పోవును. అంతటా అతడు దుఃఖ బాగుడగుడు. తనకు కలిగిన నష్టమునకు విలపించుచు అతడు కొన్ని మార్లు అచేతనమగును. ఒకప్పుడు అతడు గంధర్వ నగరమును ఊహించి దానిలో కుటుంబ సభ్యులను మరియు సంపత్తులను కూడి సుఖంగా నశింపగోరును. అది సాధ్యపడినచో తాను పరమ సంతుష్టుడైనట్లు అతడు భావించును. కానీ ఆ నామమాత్ర సుఖము కేవలం క్షణం మాత్రమే అగును. భాష్యము. గంధర్వపురం అను పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. అరణ్యమున ఒకప్పుడు ఒక పెద్ద భవంతి గోచరించవచ్చును. అది ఆకాశ హర్మ్యమని పిలుచబడును. అట్టి భవంతి మనిషి ఊహాకల్పనమే గాని నిజమునకు ఉండబోదు. అదే గంధర్వపురం అని పిలువబడును. భవాటవిలో బద్ధజీవుడు కొన్ని మార్లు పెద్ద పెద్ద భవంతులను నింగినంటు మేడలను ఊహించుచు అట్టి విషయములతో తన శక్తిని వృధాపరచును. ప్రశాంతంగా తన కుటుంబంతో పాటు దాని యందు జీవించవలని అతడు ఆశించెను. కానీ ప్రకృతి నియమములు దానికి అనుమతించవు. అట్టి భవంతుల్లో ప్రవేశించి అతడు తాను సుఖిననుచు తలపోయాను. ఆ సుఖము తాత్కాలికమే అయినను అతడు ఆ భావనను పొందియుండును. అతని ఆ సుఖము కొన్ని సంవత్సరాల పాటు కొనసాగవచ్చును. కానీ భవన యజమాని మృత్యు సమయమున ఆ భవంతిని వీడవలసి వచ్చే కారణమున చివరికి అతడు నశింపబోగలదు. ప్రాపంచిక వ్యవహారమే ఇట్లుండును. అట్టి సుఖమును విద్యాపతి ఎడారిలో ఒక చుక్క జలము పడినప్పుడు కలిగటి సుఖముతో పోల్చవలను. సూర్యతాపంతో ఎడారి అమితంగా వేడెక్కిపోవచ్చుండను. దాని ఉష్ణోగ్రతను మనం తగ్గింపగోరుదేమోనని పెద్ద మొత్తంలో జలము అవసరమగును. ఒక నీటి చుక్కతో ఏం ప్రయోజనము సిద్ధింపగలదు? నిక్కముగా నీటికి విలువ ఉన్నప్పటికీ ఒక నీటి చుక్కతో ఎవడునూ ఎడారి ఉష్ణోగ్రతను తగ్గింపలేడు. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడును అత్యాశ కలవాడే. కానీ ఇచ్చట వేడి అత్యంత తాపకరంగా ఉన్నది. ఈ విషయమున ఆకాశ హర్మయం లేదా గాలి మేడ ఏ విధంగా తోడ్పడగలదు? కనుకనే శ్రీల విద్యాపతి తాటల సైకతే వారి బిందు సమ సుతమిత రమణి సమాజే అని గానము చేసెను.
కుటుంబము, బంధువులు, సంఘము వలన కలిగడి సుఖము ఎడారి అందలి ఒక చుక్క జలముతో పోల్చబడినది. సుఖమన్నది జీవుని విశేషాధికారం కనుక ప్రపంచమంతయు సుఖయత్నంలోనే తలమునకలై ఉన్నది. కానీ భౌతిక జగత్తుతో సంపర్కం వలన దుర్భాగ్యవశాత్తు అతడు కేవలం జీవ సంఘర్షణ ఎందే మునుగును. కొద్ది సమయం వరకు అతడు సుఖవంతుడైనప్పటికీ బలవంతుడైన శత్రువు సమస్తమును కొల్లగొట్టవచ్చును. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అకస్మాత్తుగా బికారులైన సంఘటనలు ఎన్నో కలవు. అయినను ఈ భౌతిక అస్తిత్వ స్వభావమే ఎటువంటిదనగా మూర్ఖజనులు ఇట్టి వ్యవహారములకే ఆకర్షితులై ఆత్మానుభూతి అనేది నిజమైన కార్యమును మారుతారు. హరే కృష్ణ. కృష్ణ ఉన్నారమ్మా? శారదామాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ఇంకెవరైనా చదవాల్సిన వాళ్ళు ఉన్నారమ్మా? చూస్తున్నాను. సరే, బాలమణి మాతాజీ ఇంకా రాలేదు కరెంట్, ముందుకు వెళ్ళిపోదాం. 8వ శ్లోకం. కొన్ని మార్లు వణిజుడు వనమునందు పర్వతములను కొండలను ఎక్కగోరినను యోగ్యముగా పాదరక్షలు లేని కారణమున రాళ్ళు ముళ్ళు గుచ్చుకుని తీవ్ర బాధకు గురియగును. మిగులు కుటుంబాసక్తుడైన వ్యక్తి కొన్ని మార్లు ఆకలిచే పీడితుడై ఆ దుర్భర స్థితి వలన కుటుంబ సభ్యులపై కోపం చూపుచుండను. భాష్యం శ్రీల ప్రభుపాద వారి భాష్యం. హరే కృష్ణ. పేరాస కలిగిన బద్ధజీవుడు ఈ భౌతిక జగత్తునందు తన కుటుంబమును గూడి పరమ సుఖవంతుడు కోగోరను. వనమునందులే రాళ్ళు ముళ్ళు నిండినట్లి కొండ నెక్కగోరెడి ఫాంతునితో అతనిని పోల్చవచ్చు. కడచిన శ్లోకమును తెలుపబడినట్లు సంఘము, బంధుత్వము, ప్రేమ వలన కలిగిన సుఖము ఎడారి అందు నీటిబొట్టు వంటిది. ఎవరేని సంఘమునందు గొప్పవారు బలవంతులు కాగోరినచో అది కంటకమగు కొండ నెక్కుట ప్రయత్నించిటియే అగును. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు మనిషిని కుటుంబమును ఎత్తైన కొండలతో పోల్చిరి. కుటుంబ సభ్యుల సాంగత్యమున సుఖవంతుడగటనిచో ఆకలిగొన్నవాడు కంటకప్రాయముకు కొండనెక్కడి ప్రయత్నమే కాగలదు. కుటుంబ సభ్యులను సంతృప్తిపరచుటకు సకల ప్రయత్నంలో జరుగుతున్నప్పటికీ 99.9% జనులు కుటుంబ జీవనమున దుఃఖకాగులై ఉన్నారు. కుటుంబ సభ్యులు అసంతృప్తి కారణమున పాశ్చాత్య దేశములలో నిజమైన కుటుంబ జీవన వ్యవస్థయే లేదు. విడాకులు తీసుకున్న సంఘటనలు అచ్చట కొల్లోలుగా నుండి అసంతృప్తితో సంతానము తల్లిదండ్రులను విడిచిపోవచ్చుంది. ముఖ్యముగా కలియుగమునందు కుటుంబ జీవన విధానము తగ్గిపోయింది. ప్రకృతి నియమ కారణమున ప్రతి ఒక్కడు స్వలాభాపేక్ష కలిగిన వాడే అగుచున్నాడు. కుటుంబమును పోషించగలిగినంత ధనము ఉన్నప్పటికీ పరిస్థితి ఏ విధముగా తయారైనదనగా కుటుంబంలో ఎవ్వరునూ సుఖవంతులొకటి లేదు. వర్ణాశ్ర విధానం అనుసరించి మనుషుడు మధ్య వయసులో కుటుంబమును త్యజించవలెను. 50 ఏళ్ల వయసు వచ్చినంతనే అతడు గృహస్థ జీవనం విడినాడి బృందావనముకు విడలబడను. దీనినే భక్త ప్రహ్లాదుడు ఉపదేశించారు. హరే కృష్ణ. చదువుతామా నుంచి? చదువుతానమ్మా. హరే కృష్ణ. తత్సాధు మన్యే సురవర్య దేహినాం సదా సముద్విగ్నది యా మహా సద్గ్రహాత్ హితత్వాపాతం గృహమంతా కూపం వనం గతో యద్దరిమాశ్రయేత. ఒక అడవి నుండి ఇంకొక అడవికి తిరుగుటలో ఎట్టి ప్రయోజనము లేదు. మనుజుడు నేరుగా బృందావనమునకేగి గోవిందుని ఆశ్రయించవలెను. అది అతనిని సుఖభాగుని చేయగలదు. కనుకనే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము బృందావనమున భవ్యమైన కృష్ణ బలరామ మందిరమును నిర్మించుచున్నది. సంఘ సభ్యులు ఇతరులు ఆధ్యాత్మిక వాతావరణమునందు ప్రశాంతముగా జీవించుటకే ఆ నిర్మాణము కొనసాగుచున్నది. మనిషి ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు అది తోడ్పడగలదు. కౌటుంబిక కృత్యతి వై జనాయ అను పద్యపాదము కూడా ఈ శ్లోకమున ప్రధానమైనది. ఇంటి పెద్ద మనస్సు అనేక విధములుగా కలతకు గురి అయినప్పుడు భార్య పిల్లలపై క్రుద్ధుడగుచు తన కసిని తీర్చుకొనుచుండును. భార్య పిల్లలు సహజముగా ఇంటి పెద్దపై ఆధారపడి ఉండును. కానీ కుటుంబమును సక్రమముగా పోషింపజాలక అతడు మానసిక క్లేశమునకు గురి అయి అనవసరముగా ఇంటివారిని నిందించుచుండును. ఆచ్ఛిన్న ధారద్రవిణ యాస్యంతి గిరికాననం అని శ్రీమద్ భాగవతము 12వ స్కందము 2వ అధ్యాయము 9వ శ్లోకమునందు తెలుపబడినది. కుటుంబ జీవనముతో విసిగి చివరకు అతడు
విడాకుల ద్వారానో మరి ఇంకొక పద్ధతిలోనో కుటుంబమునకు దూరమగును. మనుజుడు చివరకు సంసారమును విడవవలసి ఉన్నచో మొదటనే ఎందులకు అతడు ఉద్దేశపూర్వకముగా విడవకూడదు? బలవంతముగా విడిచిపోవుట కన్నను క్రమముగా విడిచివేయుట ఉత్తమమే కదా. బలవంతముగా విడవవలసి వచ్చిట ఎవ్వరికూ ఆనందమును కలిగింపదు. కనుక మనుజుడు ఒక వయస్సు రాగానే పరస్పరము చర్చించుకొని గాని వేద నిర్దేశమును అనుసరించి గాని కుటుంబ వ్యవహారములకు దూరమై శ్రీకృష్ణుని పైననే పూర్తిగా ఆధారపడవలెను. దానిచే జన్మ సార్థకమగును. హరే కృష్ణ. హరే కృష్ణ. 9వ శ్లోకము. భవారణ్యమునందలి బద్ధజీవుడు ఒకప్పుడు కొండ చిలువచే మృంగివేయబడును లేదా అణచివేయబడును. ఆ సమయమున అతడు జ్ఞానము చేతనము లేనట్టి శవము వలె అడవయందు పడి ఉండును. కొన్ని మార్లు అతనిని విషపూరితముగు పాములు కాటువేయును. వివేకశూన్యుడై అతడు నారకీయ జీవన అంధకోపమున పడి దాని నుండి బయటపడే అవకాశము లేకుండును. భాష్యము. సర్పకాటుచే మనిషి స్పృహను కోల్పోయినప్పుడు బయట ఏమి జరుగుతున్నదో ఎరుగజాలడు. అట్టి స్పృహ తప్పిన స్థితియే సుషుప్తావస్థ. నిజమునకు బద్ధజీవుడు మాయాదేవి వడిలో నిద్రించుచున్నాడు. కనుకనే భక్తి వినోద ఠాకూర్లు కథ నిద్ర యావో మాయా పిశాచేర కోలే అను గానము చేసిరి. జీవా, ఎంతకాలము ఈ విధముగా మాయవడిలో నిద్రపోతావు అని ఆయన ప్రశ్నించిరి. ఆధ్యాత్మిక జీవన జ్ఞానము లోపించి నిజమునకు తాము ఈ భౌతిక జగత్తులో నిద్రించుచున్నామని జనులు ఎరుగకున్నారు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు ఇట్లు పలికిరి. చిరకాల నిద్ర నుండి జీవుని మేల్కొల్పుటకే ఈ ఔషధమును నేను గొనివచ్చితిని. కనుక ఈ హరినామ మంత్రౌషధమును హరే కృష్ణ మహామంత్రము స్వీకరించి మేల్కాంచుము. ఈ విషయమున కఠోపనిషత్తు కూడా ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య పరాన్ని బోధ. జీవా, ఈ భౌతిక జగత్తులో నీవు నిద్రించుచున్నావు. వెంటనే మేల్కాంచి మానవ జీవిత లాభమును బడయము అని పలికినది. నిద్రావస్థ అనగా జ్ఞానహీన స్థితి అని భావము. భగవద్గీత యందును యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. సకల జీవులకు ఏది రాత్రియో అదే ఆత్మనిగ్రహము. ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము అని చెప్పబడినది. ఉన్నత లోకములందును ప్రతి ఒక్కరూ మాయా ప్రభావముననే ఉందురు. నిజ జీవిత విలువల పట్ల ఎవ్వరకు అభిరుచి లేదు. నిద్రావస్థ కాలసర్పమని పిలువబడినది. బద్ధజీవుని తమోగుణ స్థితిలో నిలుపును. తత్ఫలితముగా అతని విశుద్ధ చైతన్యమే వినష్టమగును. అరణ్యమునందు పెక్కు చీకటి నూతులుండును. మనిషి దానిలో పడినచో రక్షింపబడే అవకాశమే లేదు. నిద్రావస్థలో మనుజుడు చిరకాలము కొన్ని జంతువులతో, ముఖ్యముగా పాములతో కరువబడుచుండును. హరే కృష్ణ. 10వ శ్లోకం చదవమంటారండి? చదవండి. తుచ్చమగు మైదున సుఖమును గోరి అతడు కొన్ని మార్లు జారిణీ స్త్రీల కొరకు వెతుకుచుండును. ఆ యత్నమునందు ఆయా స్త్రీల బంధువులచే అవమానింపబడి దండనకు గురియగుచుండును. ఇది తేనెపట్టు నుండి తేనెను గ్రహింపగోరి తేనెటీగలచే కుట్టబడిన చందముగా నుండును. ఒకప్పుడు ధన వ్యయమనర్చి ఇతడు ఇంద్రియ భోగార్థము పరస్త్రీని పొందగలిగినను భోగ వస్తువు ఆమె దురదృష్టవశాత్తు వేరొకని విటినచే హరించవేయబడును. భాష్యము. మహారణ్యములో తేనెపట్లు లభించుచుండును. వాని నుండి తేనెను గ్రహించుటకు జనులు అచ్చటికి ఏగుచుందురు. కొన్ని మార్లు తేనెటీగలు వారిపై దాడి చేసి కుట్టుట కూడా జరుగుచుండును. కృష్ణ భక్తి భావనాయుతులు కానివారు మైథున సుఖమనడి మకరందం కొరకు భవారణ్యమునందే నిలిచియుందురు. మానవ సంగమునందలి అట్టి లంపటులు ఒక్క భార్యతో ఏమాత్రం సంతృప్తి చెందరు. వారు పలువురు స్త్రీల పొందును కోరుదురు. దినదినము వారు నూతన స్త్రీ పొందు కొరకై అత్యంత కష్టముతో యత్నించుచుందురు. ఈ రకమున మకరంద రుచికై యత్నించినప్పుడు
కొన్ని మార్లు అట్టివారు ఈ స్త్రీ యొక్క బంధువులచే దాడి చేయబడి విపరీతముగా దండింపబడుదురు. అట్టి లంపటుడు ధనవ్యయము చేసి భోగార్థము ఒక స్త్రీని పొందగలిగినను ఇంకొక లంపటుడు ఆమెను హరించుటయో లేదా ఎక్కువ ధనము నొసగి వశపరుచుకొనుటయో జరుగుచుండును. ఈ రకమైన స్త్రీ వేట భవాటు ఎందు నిరంతరముగా కొనసాగుచున్నది. ఇది కొన్ని మార్లు చట్టబద్ధము కావచ్చును, మరికొన్ని మార్లు చట్ట విరుద్ధము కావచ్చును. కనుకనే కృష్ణ చైతన్యోద్యమమున సంఘ సభ్యులకు స్త్రీలతో అక్రమ సంబంధం పూర్తిగా నిషేధింపబడినది. ఆ విధముగా వారు అనేకములైన కష్టములను తప్పించుకొనగలరు. అనగా పురుషుడు వివాహం చేసుకుని ఒకే భార్యతో సంతృప్తుడై నిలవవలెను. సంఘమునందు ఎటువంటి ఉపద్రవమును కలిగించకుండా, ఎటువంటి శిక్షకు గురి కాకుండా అతడు తన కామవాంఛన భార్యతోనే తీర్చుకునవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 11వ శ్లోకం. ఒకప్పుడు జీవుడు విపరీతమగు చలి, వేడి, వాయువు, అతివృష్టి వంటి ప్రకృతి కల్లోలములను ఎదుర్కొనుటలో తలమునకలై ఉండును. అది సాధించలేనప్పుడు మిగుల దుఃఖాకాంతుడగును. మరొకప్పుడు అతడు వ్యాపారమునందు వరుసగా వంచింపబడుచుండును. ఈ ప్రకారము మోసము వలన జీవులలో పరస్పర శత్రుత్వము కలుగుచుండును. భాష్యం. ప్రకృతి దాడిని పరిహరించుటకు చేసడి యత్నమును ఇది ఒక ఉపమానము. ఇది సంఘములో శత్రుత్వమును తయారు చేయును. తత్ఫలితముగా సంఘమంతయు మాత్సర్యయుతులతోనూ నిండిపోవును. ఒకప్పుడు ఇంకొకనిపై ఈర్ష్యను కలిగి ఉండుటయే భౌతిక జగత్తు యొక్క నైజము. ఈర్ష్యారహితమైన వాతావరణము తయారు చేయుటయే మా హరినామ సంకీర్తనోద్యమము యొక్క లక్ష్యము. ప్రతి ఒక్కడు కృష్ణ భక్తుడగుట సాధ్యపడకపోవచ్చును, కానీ కృష్ణ చైతన్యోద్యమము ఈర్ష్యారహితమైన ఆదర్శనీయమగు సమాజము తయారు చేయగలదు. హరే కృష్ణ. పద్మావతి మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను. హరే కృష్ణ. 12వ శ్లోకం. భవారణ్య పదమున మనుజుడు కొన్ని మార్లు ధనహీనుడై ఉండి తత్కారణము కుడి అయిన గృహము, శయ్య లేదా ఆసనము సాంసారిక సుఖము లోపించి ఉండవచ్చును. అందుచే అతడు ఇతరులను ధనము యాచించును. యాచన చే తన కోరికలు తీరనప్పుడు అతడు అప్పు చేయగోరును, లేదా ఇతరుల సంపత్తిని దొంగిలింపగోరును. ఆ విధముగా అతడు సంఘమునందు అవమానమునకు గురి అగును. భాష్యము. యాచించుట, అప్పు చేయుట, దొంగిలించుట ఎన్నవి ఈ భౌతిక జగత్తుకు చక్కగా సరిపోనట్టివి. మనిషికి అవసరము పడినప్పుడు యాచించుటయో, అప్పు చేయుటయో లేదా దొంగిలించుటయో చేయుచుండును. యాచన వీలు కానిచో అతడు అప్పు చేయును. అప్పు తీర్చలేని వాడైనచో దొంగతనమునకు పాల్పడును. ఆ కార్యక్రమమున పట్టుబడినప్పుడు శిక్షకు గురి అగును. ఈ భౌతిక అస్తిత్వము యొక్క నియమమే ఇది. ఎవ్వడును ఇచ్చట న్యాయబద్ధముగా జీవింపలేడు. కనుకనే కపటోపాయమును, మోసము, యాచన, అప్పు చేయుట, దొంగిలించుట వంటి కార్యములలో మనుజుడు ఇంద్రియ తృప్తిని పడేయకు ప్రయత్నించును. కనుకనే ఎవ్వడును ఈ భౌతిక జగత్తునందు శాంతియుతముగా జీవింపజాలకున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 13వ శ్లోకం. పరస్పర ధన వినియమము వలన సంబంధములు చెడి శత్రుత్వముగా పరిణమించును. కొన్ని మార్లు భార్యాభర్తలు ఆర్థిక పురోగతి పదమున పయనించుచు తమ సంబంధమును నిలుపుకున్నటకు కష్టించి పనిచేయుచుండురు. ధనలేమి వలన లేదా రోగము వలన వారు కొన్ని మార్లు కలత చెంది దాదాపు మరణించిన వారే యగుదురు. భాష్యము. ఈ ప్రపంచమునందు జనుల నడుమ, సంఘముల నడుమ, చివరకు దేశముల నడుమ అనేకమగు వ్యవహారములు, కార్యములు జరుగుచుండును. కానీ క్రమముగా అవి ఇరుపక్షముల నడుమ శత్రుత్వమునకే దారి తీయును. అదే విధముగా వైవాహిక సంబంధములో ధన వ్యవహారమే కొన్ని మార్లు ప్రమాదకర పరిస్థితులకు దారి తీయును. అంతటా మనిషి రోగగ్రస్తుడగుటయో లేదా ధనహీనుడగుటయో జరుగుచుండును. నవీన యుగమున పలు దేశములు ఆర్థికముగా అభివృద్ధి చెంది ఉన్నవి. కానీ వ్యాపార వ్యవహారముల వలన
వాని నడుమ సంబంధము విషమించుచున్నట్లు గోచరించుచున్నది. చివరకు అది ఇరు దేశముల నడుమ యుద్ధముగా పరిణమించగలదు. తత్పరిణామ ఫలితముగా సమస్త ప్రపంచము నాశనములకు గురి అయి ప్రజలు తీవ్ర కష్టములకు లోనగుదురు. హరే కృష్ణ. 14వ శ్లోకం. రాజా, భవారణ్య పదమున మనిషి తొలుత తల్లిదండ్రులను కోల్పోవును. వారి మృత్యువు పిదప అతడు తన సంతానము పట్ల అనురక్తుడగును. ఆ ప్రకారము అతడు భౌతిక ప్రగతి మార్గమున పరిభ్రమించుచు చివరకు మిగుల కలవరము చెందును. అయినను మృత్యు పర్యంతము ఎవ్వడను దాని నుండి బయటపడుడెట్లో ఎరుగకున్నాడు. భాష్యము. ఈ భౌతిక జగత్తులో గృహస్థ జీవనం అనున్నది మైథున సుఖస్థానము. జన్మే ధునాది గృహమేది సుఖం. భాగవతము 7వ స్కందము 9వ అధ్యాయము 45వ శ్లోకము. భార్యాభర్తలు మైథునము ద్వారా సంతానము బడయుదురు. వివాహమైన పిదప ఆ సంతానము కూడా మైథున భోగం పదమునే పట్టిపోవుదురు. తల్లిదండ్రులు గతించిపోవుదురు. వారి సంతానమునకు సంతానము కలుగుచుండును. ఈ రీతి తరతరాలుగా ఇదే జరిగిపోవచ్చున్నది. కానీ ఎవడను లౌకిక జీవన కలతల నుండి బయటపడలేదు. దాన వైరాగ్యములను అనగా చివరకు అవి భక్తి యోగముగా పరిణమించును. కూడినట్టి ఆధ్యాత్మిక విధానమును ఎవ్వడను చేపట్టుటలేదు. నిజమునకు మానవ జన్మ జ్ఞాన వైరాగ్య సాధనకే ఉద్దేశింపబడినది. వీని ద్వారా మనుజుడు భక్తి యోగ పదమును చేరగలడు. దురదృష్టవశాత్తు ఈ కాలపు జనులు సాందు సాంగత్యమును విడనాడి తను ఎప్పటిలాంటి జీవితమునే కొనసాగించుచుందురు. ఈ విధముగా వారు ధనమైదున వ్యవహారములలో కలవరమునకు గురి అవుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. 15వ శ్లోకము. సమబలము కలిగిన శత్రువును జయించినట్టు రాజకీయ సాంఘిక వీరులు పలువురు ఉండిరి, ఇప్పుడు ఉన్నారు. అయినను ఈ భూమి తమదనుషు అజ్ఞానవశమును తలపుచున్నందున వారు పరస్పరము తలపడి యుద్ధమున ప్రాణములను త్యజించుతురు. సన్యాసులు గ్రహించినట్టి ఆధ్యాత్మిక పదమును వారు చేపట్టజాలకున్నారు. వారు మహావీరులు, రాజనీతజ్ఞులే అయినప్పటికీ ఆత్మానుభవ పదమునకు చేరజాలకున్నారు. భాష్యము. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సమబలురైన రాజకీయ ప్రత్యర్థులను జయింపగలరేమో గాని వెంటనంటియుండు శత్రువులైన తమ ఇంద్రియములను అణపజాలరు. చెంతనే ఉన్నటి శత్రువును జయింపజాలక వారు ఇతర శత్రువులను జయింప యత్నింతురు. కానీ ఆ జీవన సంఘర్షణలో వారు చివరకు మరణింతురు. వారు ఆత్మానుభవ పదమును చేపట్టుట గాని సన్యాసమును స్వీకరించుట గాని చేయరు. కొన్ని మార్లు అట్టి రాజకీయ నాయకులు సన్యాస ముసుగు ధరించి మహాత్ములుగా చలామణి అగుదురు. కానీ రాజకీయ ప్రత్యర్థులను జయించుట ఒక్కటే వారి కార్యమై ఉండురు. ఇది నా మాతృభూమి, ఇది నా కుటుంబము అనడి భ్రాంతితో తమ జీవితములను వ్యర్థపరుచుకున్నటి కారణమున వారు ఆధ్యాత్మికంగా పురోగమింపజాలరు. మాయాబంధము నుండి ముక్తిని బడయజాలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. 16వ శ్లోకం. భవారణ్యమునందు జీవుడు కొన్ని మార్లు లతలను ఆశ్రయించి వానిపై ఉన్న పక్షుల కలవరమును వినగోరుచుండును. అరణ్యమునందు సింహ భయముచే అతడు కొంగలు, కాంక పక్షులు, రాబందులతో చిలిమి చేయును. భాష్యము. భవారణ్యమునందు పెక్కు పశువులు, పక్షులు మరియు పెక్కు వృక్షములు, లతలు ఉన్నవి. జీవుడు కొన్ని మార్లు ఆ లతలను ఆశ్రయింపగోరును. అనగా భార్య యొక్క బహులతలను ఆలింగనమున అతడు సుఖము నందగోరును. లతలపై కలవరము కావించు పెక్కు పక్షులున్నవి. భార్య యొక్క తీయని పలుకులను వినుచు అతడు సంతుష్టుడు కాగోరునని అది సూచించును. అయినను వృద్ధాప్యమున అతడు మరణమును తలుచుకుని భయపడును. ఆ మరణమే గర్జించు సింహముతో పోల్చబడినది. సింహము యొక్క దాడి నుండి తనను రక్షించుకొనుటకు అతడు బోటకపు స్వాములను, యోగులను, అవతారములను,
కపటలను మోసగాండను ఆశ్రయించుచుండును. మాయచే ఈ ప్రకారము వంచింపబడి జీవితమును నిష్ఫలమనర్చుకొనును. హరిం వినా మృతింన తరంతి. శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయింపక ఎవడును మృత్యు భయము నుండి బయటపడలేడు. హరి అను పదము సింహమును మరియు దేవుణ్ణి సూచించును. మృత్యు సింగము బారి నుండి బయటపడుట మనుజుడు శ్రీహరిని ఆశ్రయించవలను. కానీ అల్పజ్ఞులకు మానవులు మృత్యుబంధము నుండి రక్షింపబడుటకు భక్తిరహితులకు మోసగాండ్రను కపటులను ఆశ్రయింతురు. భవాటవి యందు జీవుడు మొట్టమొదట భార్య యొక్క బాహులతను ఆశ్రయించి ఆమె తీయని పలుకులను వినుచు సుఖము నందగోరును. పిదప అతడు కొంగలు, కాంక పక్షులు, రాబందులను బోలిన నామమాత్ర గురువులను, సాధువులను కొన్ని మార్లు ఆశ్రయించుచుండును. ఈ విధంగా శ్రీకృష్ణుని ఆశ్రయింపక అతడు 2 విధములుగా మోసపోవును. హరే కృష్ణ. హరే కృష్ణ. కళ్యాణి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ. చదవమంటారు? చదవండి. 17వ శ్లోకం. భవాటవి అందలి జీవుడు నామమాత్ర యోగులు, స్వాములు, అవతారములచే మోసగింపబడిన వాడు వారి సాంగత్యమును విడనాడి నిజమైన భక్తుల సాంగత్యమును పొందకూడదు. కానీ దురదృష్టవశమున గురువు యొక్క ఉపదేశము లేదా భక్తుల ఉపదేశమును అనుసరింపజాలక వారి సాంగత్యమును విడిచి ఇంద్రియ భోగరతులు, స్త్రీల లంపటులునైన వానర మూకల సాంగత్యమునికే తిరిగి చేరు. ఇంద్రియ భోగరతుల సాంగత్యంతోనూ మద్యపానంతోనూ మరియు మైదూను భోగంతోనూ అతడు సుఖమును పడేచుంది. ఆ ప్రకారం అతడు తన జీవితం నష్టపరుచుకును. ఇంద్రియ భోగరతులు ముఖములను చూస్తూ విస్మృతికి గురి అయి అతడు ఆ విధంగా మృత్యుముఖమును ప్రవేశించాడు. భాష్యం. మూర్ఖజనులు కొన్ని మార్లు దుస్సాంగత్యంతో విసుగు చెంది బ్రాహ్మణులు భక్తుల సాంగత్యం చేరి గురుపదేశమును పడేచు. గురుదేవుడు ఆదేశించిన రీతిగా విధి నియమమును అనుసరింప యత్నించను దుర్భౌజ్యమున వారట్లు చేయజాలరు. అందువలన వారు భక్తుల సాంగత్యమును విడనాడి మదిర మైదూనములందు అభిరుచిని కలిగిన వానరమోకల సాంగత్యము చేరదు. నామ మాత్ర ఆధ్యాత్మికవాదులు కోతులతో పోల్చబడదు. అడవిలో దిగంబరంగా జీవించు పండ్లను మాత్రమే తినడే కారణమున కోతులు సాధువుల్ని పోలి ఉండవచ్చు. కానీ పెక్కు ఆడకోతులను కూడి మైదూన సుఖమును అనుభవించుటే వాని ఏకైక కోరికగాను. నామ మాత్ర ఆధ్యాత్మికవాదులు ఆధ్యాత్మిక జీవనమును గడపకోరి కృష్ణ భక్తుల సాంగత్యమును వచ్చింది. కానీ విధి నియమములను గాని ఆధ్యాత్మిక జీవన పదమును గాని వారు అనుసరింపజాలరు. తత్ఫలితంగా వారు భక్తుల సాంగత్యమును వీడి కోతులను పోలిన ఇంద్రియ భోగరతుల చెంతకే తిరిగి చేరు. మద్యపానమును మైదూన సుఖమును తిరిగి ఆరంభించి ఒకరి ముఖములు ఒకరు చూచుకుంటూ వారు సంతృప్తి చెందు మృత్యు పర్యంతము వారు అట్లే జీవితమును గడిపివేతురు. 18 చిన్న చదవమంటారా? ముందుకు వెళ్ళిపోదాం అమ్మా, టైం అవుతుంది కదా. ప్రభుజీ ఇప్పుడు నేను చదవచ్చా ప్రభుజీ? చదవండి అమ్మా, 18 చదవండి. జీవుడు ద్రుమేషు వృక్షములలో లేదా కోతులు ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మకు దుముగడే చెట్లు వంటి గృహములలో రస్యను రమించుచు సుతాతార వత్సల భార్యాపుత్రాదుల యందు అనురక్తుడై 18 కదమ్మా చదువుతున్నారు? 18 శ్లోకం చదువుతున్నాను ప్రభుజీ. 18 చదువుతాను. జీవుడు ఒక కొమ్మ, అదేనండి, జీవుడు ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మకు దుముకడి వానరముల వలె నైనప్పుడు ఒక మైదన సుఖము తప్ప అన్యమైన లాభము లేనట్టి కుటుంబ వృక్షమున నిలిచిన వాడగును. ఆ విధముగా అతడు మగ గాడిద వలె భార్యాతనులు తినుచుండును. దాని నుండి బయటపడజాలక నిస్సహాయముగా అతడు అదే స్థితిలో నిలిచిపోవును. కొన్ని మార్లు భయంకరము రోగము బారిన పడి కొండ గుహలో పడిన చందముగా నగును. గృహలోనున్న గజమును పోలిన మృత్యుచే భయపీడితుడై అతడు లతలను చిన్న కొమ్మలను పట్టుకొని వేలాడుచుండును. భాష్యము. కుటుంబీకుని భయానకమగు జీవన పరిస్థితి ఇచ్చట వివరించబడిన. గృహమేటి జీవితము దుఃఖభరితము. తన్నులు తన్నడి భార్యతో మైదాన సుఖం ఒక్కటే అతనికి ఆకర్షణగా ఉండను. చిరుకాల మైదాన భోగము వలన అతడు మొండి రోగములు పాలగును.
ఆ సమయమున ఏనుగుని పోలిడి మృత్యు వలన భీతి చెంది అతడు వానమ్మి వలె చెట్టు కొమ్మలను తీగలను పట్టుకొని వేలాడుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. విజయం. 19వ శ్లోకం. శత్రు సంహారక రాహుగణ బద్ధజీవుడు ఈ భయంకర పరిస్థితి నుండి ఏదో ఒక విధముగా బయటపడినప్పటికీ మైదన భోగానుభవమునకై తిరిగి ఇంటికే చేరును. ఆసక్తి అనున్నది ఆ రీతిగా నుండను. ఆ విధముగా భగవన్ మాయచే అతడు భవారణ్యమున పరిభ్రమించుచు మరణ పర్యంతము తన నిజలాభమును కనుగొనకుండును. భాష్యము. లౌకిక జీవన విధానమే ఇది. మైదన సుఖాకర్షణకు లోనైన వాడు అనేక విధములుగా బద్ధుడై జీవితం యొక్క నిజ లక్ష్యము నెరుగకుండును. కనుకనే శ్రీమద్ భాగవతము నా తే విదుహు స్వార్థగతిం హే విష్ణు అని పలికినది. సాధారణముగా జనులు జీవిత చరమగమ్యము నెరుగరు. వేదములందు ఓం తద్విష్ణోహ పరమం పదం సదా పశ్యంతి సూరయః అని తెలుపబడినట్లు ఆధ్యాత్మిక ఉన్నతిని వడిసిన వారు విష్ణుపాద పద్మములనే వీక్షించరు. కానీ బద్ధజీవుడు తనకు విష్ణు భగవానుతో గల సంబంధమును పునరుద్ధరించుకున్నటకు ఇష్టపడక లౌకిక కర్మరతుడై నామమాత్ర నాయకుల నేతృత్వమున శాశ్వత బంధముననే నిలిచిపోవును. హరే కృష్ణ. హరే కృష్ణ. శారదా మాతాజీ. హరే కృష్ణ. 20వ శ్లోకం. రహుగణ రాజా, లౌకిక సుఖాకర్షణ పదమును నిలిచిన వాడవే నీవు కూడా మాయకు బలి అయితివి. కనుక నీ రాజ పదవిని నేరస్తులను దండించడి రాజదండమును విడిచివేసి సకల జీవులకు మిత్రుడవగుము. ఇంద్రియార్థముల ఎడ ఆకర్షణను విడనాడి భక్తితో పదును పెట్టబడిన జ్ఞాన ఖడ్గమును చేపట్టుము. అంతటా నీవు మాయ యొక్క గట్టి ముడిని త్రెంపివేసి ఆ విద్యాసాగరమును దాటగలవు. భాష్యము. భగవద్గీత 15వ అధ్యాయం 3-4 శ్లోకముల యందు శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తును ఒక మాయా వృక్షముతో పోల్చెను. దాని నుండి ప్రతి ఒక్కడు విడివడవలసి ఉన్నది. ఈ వృక్షము యొక్క యథార్థ రూపము ఈ జగమునందు తెలియబడదు. దాని ఆదిని గాని అంతమును గాని లేదా మూలమును గాని ఎవరునూ అవగతము చేసుకొనజాలరు. కాని స్థిరముగా నాటుకుని ఉన్న ఈ సంసార వృక్షమును మనుజుడు దృఢచిత్తముతో అసంగమనడి శస్త్రముచే ఖండించి వేయవలేను. ఆ పిదప పునరావృతి రహితమైన దివ్య పదమును పొంది అనాది కాలం నుండి ఎవ్వని వలన సమస్తము ఆరంభమయ్యను మరియు వ్యాప్తి చెందెను అట్టి పరమ పురుషుని అచ్చట శరణు దొచ్చవలేను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవనా ప్రభుజీ? చదవనమ్మా. రహుగణుడు పలికెను, ఈ మానవ జన్మ సర్వోత్తమమైనది. స్వర్గలోకమునందలి దేవతా జన్మము కూడా ధరణి పైన మానవ జన్మ ఎంతటి యశోవంతము కాదు. అయినచో దేవతా పదవి వలన ప్రయోజనం ఏమిటి? స్వర్గలోకమునందు పుష్కలమగు భౌతిక సుఖముల వలన భక్తుల సాంగత్యమునకు అవకాశమే లభించదు. భాష్యము. ఆత్మానుభవమునకు మానవ జన్మయే మహదవకాశం. జీవుడు ఉన్నత లోకములలో దేవతల యందు జన్మించవచ్చునేమో గాని పుష్కలముగా లభించే భౌతిక సుఖముల కారణమున భవబంధము నుండి బయటపడజాలడు. ఈ ధరణి పైనను ఐశ్వర్యవంతులు సాధారణముగా కృష్ణ భక్తిని చేపట్టరు. భవబంధము నుండి బయటపడుగోరు బుద్ధిమంతుడు విశుద్ధ భక్తులతో సాంగత్యము నిరపవలెను. అట్టి సాంగత్యము చే మనుజుడు కాంతా కనకముల ఆకర్షణము నుండి క్రమముగా బయటపడగలడు. కాంతా కనకములే భౌతికాసక్తికి మూల సిద్ధాంతములు. కనుకనే భగవద్ధామ పైనమునందు నిజముగా శ్రద్ధ కలిగిన వారు దానికి యోగ్యతను బడయుటకై కాంతా కనకములను ఛేదించవలెనని శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించిరి. కాంతా కనకములను భగవత్ సేవలో పూర్తిగా వినియోగించవచ్చును. వానిని ఆ రీతిగా ఉపయోగించువాడు భవబంధము నుండి బయటపడును. సతాం ప్రసంగాన్మామ వీర్య సంవిదో భవంతి కర్ణ రసాయనా కదా. భాగవతము 3వ స్కందము 25వ అధ్యాయం 25 శ్లోకం నందు చెప్పబడినది. కేవలము భక్తుల సాంగత్యముననే మనుజుడు శ్రీకృష్ణ భగవాను యశస్సును ఆస్వాదించగలడు. విశుద్ధ భక్తుని కొద్దిపాటి సాంగత్యము చేతనే అతడు భగవద్ధామ పయనము జయప్రదుడగును. జయప్రదుడగును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేనే కదా 22వ శ్లోకం. నీ పాద పద్మధూళి సోకినంత మాత్రముననే మనుజుడు బ్రహ్మాది దేవతలకును
అలభ్యమగు అధోక్షజుని భక్తిని శీఘ్రమే పొందగలుగుట అద్భుతమేమీనూ కాదు. క్షణకాలము నీ సాంగత్యము వల్ల భవబంధ మూలమగు తర్కము, మిథ్యాహంకారము, అవివేకము నుండి నేను బయటపడితిని. అన్ని సమస్యలకు నేను ఇప్పుడు దూరమైతిని. భాష్యము. విశుద్ధ భక్తుల సాంగత్యము నిక్కముగా మనుజుని భవబంధ విముక్తిని చేయగలదు. రహూగనుని జడ భరతునితో కలిగిన సాంగత్యమునకు ఇది సత్యమై ఒప్పారినది. ఆ రాజు అంతట సమస్త అపార్థముల నుండి అపోహల నుండి బయటపడెను. విశుద్ధ భక్తుల వాదము జ్ఞానబోధ ఎంత అర్థవంతముగా నుండుననగా అవివేకయగు శిష్యుడును శీఘ్రమే దానిచే ఆధ్యాత్మిక జ్ఞాన సుసంపన్నుడగును. హరే కృష్ణ. హరే కృష్ణ. 23 చంద్రమౌళి ప్రభు చదువుతున్నారు. ప్రభు ఉన్నారా? హరే కృష్ణ. బాలురు, యువకులు, అవధూతలు లేదా బ్రాహ్మణులుగా ధరణిపై చరించు మహాత్ములందరికీ వందనములు. నానా విధములకు రూపములలో వారు ప్రచ్ఛన్నముగా ఉన్నప్పటికీ వారికి ఇవే నా మనస్సులు. అపరాధులకు రాజులకు వారి అనుగ్రహమున శుభం కలుగ్గాక. భాష్యము. జడభరతునిచే తన పల్లకిని మోయించినందులకు రహుగణుడు మిగుల పశ్చాత్తాపబడిన కనుకనే అతడు బ్రాహ్మణులకు ఆత్మదర్శులకు వందనము నొసగా ఆరంభించిన. వారు బాలుర రూపమున క్రీడించినప్పటికీ లేదా ఏవైనా ప్రచ్ఛన్న రూపంలో ఉన్నప్పటికీ అతడు నమస్సు అర్పించను. సనకాది కుమార గణము 5 ఏండ్ల బాలుర వలె సర్వత్రా సంచరించి, అదే విధంగా యువకులు, పిల్లలు లేదా అవధూతల రూపమున ధరణి అంతటిని సంచరించడి బ్రహ్మజ్ఞులకు బ్రాహ్మణులు పలువురు కలరు. రాజవంశులు వారు అహంకార వంశం నాటి మహాత్ముల ఎడ అపరాధ మనొచ్చు నొచ్చుందురు. కనుకనే రాజవంశముల వారు నరకమునకు పతనము చెందని లాగుట రహుగణుడు ఆ మహాత్ములందరికీ వందనములను కావించున్నాడు. తమ ఎడ జరిగిన అపరాధమును మహాత్ములు పట్టించుకుంటారేమో గాని భగవంతుడు మాత్రం ఆ అపరాధికి క్షమింపడు. భక్త అంబరీషుని పట్ల దుర్వాసుడు అపరాధమనొచ్చి ఉండెను. ఆ ముని క్షమాపణ ఏడుచు విష్ణువు దరిచేరి నన్ను ఆ దేవదేవుడు మన్నింపలేదు. చివరకు దుర్వాసుడు భక్త అంబరీషుని పాదపద్మల చెంతనే అతడు శత్రుడు గృహస్థుడు అయినను వాలవలసి వచ్చెను. కనుక వైష్ణవులు, బ్రాహ్మణుల ఎడ ఎవరినూ అపరాధం అనొచ్చరాదు. హరే కృష్ణ. అక్క చదువుతారక్క? సరస్వతి అక్క సరే చదువుతా. 24 శ్లోకం. హరే కృష్ణ. 24వ శ్లోకం. శ్రీల సుఖ దేవ గోస్వామి పలుకసాగింది. రాజా, ఉత్తరాతనయ పల్లకిని మోయించి రహుగణుడు అవమానించినందులకు మనస్సులో అసంతృప్తి తరంగములు చెలరేగినప్పటికీ జడభరతుడు దానిని నిర్లక్ష్యపరచను. అతని హృదయము తిరిగి సముద్రము వలె ప్రశాంతముగా నవ్వెను. రహుగణుడు అవమానించినప్పటికీ అతడు పరమహంసయే కదా. వైష్ణవుడైన కారణమున అతడు దయాహృదయుడై ఆత్మస్వరూపమును రాజునకు వివరించెను. ఆ రాజు దీనముగా క్షమార్పణ వేడినందున అతడు తనకు జరిగిన అవమానమును మరచెను. పిమ్మట వెనుకటి వలనే అతడు ధరణి అంతటును తిరగసాగెను. చదవనమ్మ భాష్యము. నెక్స్ట్ హలో సారీ చదవండి అక్క. భాష్యం చదవను. భాష్యము. సాధువుల లక్షణములను కపిల భగవానుడు శ్రీమద్ భాగవతము 3వ స్కందము 25వ అధ్యాయము 21వ శ్లోకము నందు తితిక్షవ కారుణిక సుహృద సర్వదేహినాం అని అభివర్ణించెను. సాధువకు భక్తుడు నిశ్చయముగా అత్యంత ఓర్పు కలవాడై ఉండును. అతడు సర్వజీవ మిత్రుడు. ఈ ప్రపంచమున అతడు శత్రువులను తయారు చేసి కొనడు. విశుద్ధ భక్తులు సాధువుల ఈ సమస్త లక్షణములను కలిగి ఉందురు. జడభరతుడే దీనికి చక్కని ఉపమానము. రహుగణుడు అవమానించినప్పుడు భౌతిక దేహము వలన జడభరతుని ఇంద్రియములు నిక్కముగా కలత చెందినవి, క్షోభకు గురి అయినవి. కాని తదనంతరము ఆ రాజు వినమ్ర భావముతో వేడుకొనిన కారణమున జడభరతుడు అతనిని క్షమించెను. రహుగణుని వలె వినమ్ర భావము కలవాడగుట మరియు వైష్ణవుల ఎడ అపరాధమునర్చియున్నచో వారిని క్షమార్పణ వేడుట ఎన్నవి భగవద్ధామమునకు
వెడలగోరు వాని ముఖ్య కర్తవ్యము. వైష్ణవులు దయాహృదయులు కనుక వారిని క్షమార్పణ వేడినచో మనుజుని అపరాధములన్నీను తొలగిపోగలవు. అట్లు కావింపనిచో ఆ అపరాధ దోషములు ఇంకనూ మిగిలియుండి చేదు ఫలితములు లభించగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఆపుదామమ్మా. ఇంకా రెండే ఉన్నాయి ప్రభుజీ. రెండే ఉన్నాయి ప్రభుజీ. అప్పాజీ ఒకటి మీరు ఒకటి చదివేయండి, అయిపోతుంది. చదవండి ప్రభు, చదవండి ప్రభు. రణమూర్తి బావ గారు ఉన్నారు, మీరు అనుకున్నారు. హరే కృష్ణ. 25వ శ్లోకం. మహాభక్తులకు జడభరతుని నుండి ఉపదేశమును పొందిన పిదప సౌవీర దేశాధిపతి రఘుగణుడు ఆత్మతత్వమును పూర్తిగా నెరుగగలిగాను. ఆ విధముగా అతడు దేహాత్మ భావనను విడిచివేశాను. రాజా, భగవద్దాసదాసుని ఆశ్రయించువాడు దేహాత్మ బుద్ధిని సులభముగా విడిచివేయగలిగినందున నిక్కముగా మహిమాన్వితుడు. భాష్యం. చైతన్య చరితామృతము మధ్యలీల 22.54 ఇటు తెలుపండి. సాధు సంఘ సర్వశాస్త్రీయ నవమాత్ర సాధు సంఘే సర్వసిద్ధి హాయ. మనుషుడు విశుద్ధ భక్తుని ఆశ్రయించినచో ఆ సాంగత్యము క్షణకాలం అయినప్పటికీ పూర్ణత్వమును బడేగలటకు యథార్థం. సాధు మహాత్ముడు భగవానుని విశుద్ధ భక్తుడై ఉండడు. గురుదేవుని తొలి ఉపదేశములతోనే నా యందు కృష్ణ భక్తి భావన పెళ్ళుకి ఈ రోజు నేను ఆ కృష్ణ భక్తి ఫలమును నిలిచి తత్వమును నెరుగగలుగుట స్వానుభవమే. తత్ఫలితముగా అనేక సంఖ్యలో భక్తులు మా కృష్ణ చైతన్యోద్యమమున పాల్గొనుచున్నారు. ప్రపంచమంతయు దేహాత్మ భావన ఎందే కొనసాగుతుంది. కనుక జనులను ఆ భావన నుండి పూర్తిగా ఉద్ధరించి పూర్తిగా కృష్ణ భక్తిలో నెలకొల్పుటకు ప్రపంచమంతటను భక్తులు నెలకొలవలసి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభామాతాజీ చదువుతారమ్మా లాస్ట్ ది? చదువుతానండి. హరే కృష్ణ. 26వ శ్లోకం. పిదప పరీక్ష మహారాజు సుఖదేవ గోస్వామితో ఇట్లా పలికింది. హే ప్రభు, భాగవత శ్రేష్ఠ, నీవు సర్వజ్ఞుడు. అరణ్యమునందలి వనుజుని పోలిన భర్త జీవుని యొక్క స్థితిని నీవు చక్కగా వివరించింది. దేహాత్మ భావన ఎందున్న మనుజుని ఇంద్రియములు అరణ్యమునందల దుర్మార్గులు, దోపిడిగాండ్లు వంటివనియు, దారాపుత్రాదుల నక్కలు, ఇతర క్రూర మృగులను బోలుదనియు ఈ ఉపదేశంలో ఉన్న బుద్ధిమంతులు తెలుసుకొనగలరు. అయినను ఈ దృష్టాంతం యొక్క సరి అయిన అర్థమును రాబట్టుట అతి కష్టం కనుక అల్పజ్ఞులకు ఈ కథాసారము నెరుగుట సులభము కాదు. కనుక దీని ప్రత్యక్షార్థమును తెలియజేయాలని ప్రార్థించున్నాను. భాష్యం. దృష్టాంతముగా వర్ణింపబడిన కథలు, సంఘటనలు శ్రీమద్ భాగవతం నందు పిక్కుగలవు. అట్టి అలంకారిక వర్ణనను అల్పజ్ఞులు అవగతము చేసుకునలేక పోవచ్చును. కనుక వాని ప్రత్యక్ష వివరణకే ప్రామాణికుడు గురువును ఆశ్రయించట జిజ్ఞాసువైన వ్యక్తి యొక్క కర్తవ్యం. శ్రీమద్ భాగవతమునందరి రఘుగణ జడభరతుల మరికొన్ని తెచ్చును అను పంచమ స్కందములోని 13వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ. హరే కృష్ణ. 14వ అధ్యాయం భోగ మహారణ్యమైన భౌతిక జగత్. టైటిలే భయంకరంగా ఉంది. భోగ మహారణ్యమైన భౌతిక జగత్. ఇది మన ఘోరంగా ఉంది. ఏమా? చాలా ఘోరంగా ఉంది. భోగ మహారణ్యమైన భౌతిక జగత్. ఈ జగత్తా భోగాలతో కూడిందే అని. భోగ మహారణ్యం. సరే అమ్మా, టైం అవుతుంది. సో ఆపుదామమ్మా. ఎవరు పాడుతున్నారు? నరసింహారతి ఎవరు పాడతారమ్మా? చూడండి. పాడమంటారా నన్ను? పాడండి అమ్మా. భారతి మాతాజీ పాడండి. ఒక్కొక్క వ్యక్తి ఒకరు పాడితేనే మాతాజీ అందరూ బాగుండేది, ఒకరే పాడితే బాగుండదు. పాడండి అమ్మా. పాడి చాలా రోజులైంది మాతాజీ. పాడండి మాతాజీ, పాడండి. నామస్తే నరసింహాయ, నామస్తే నరసింహాయ, ప్రహ్లాదాహ్లాదదాయినే, హిరణ్యకాశిపో రక్షః, శిలటంకా
ఇతో నృసింహో పరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహ బాహిర్నృసింహో హృదయే నృసింహ నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాథ దళిత తను భృంగ కేద్రుత నరహరిరూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నేతై గోర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నేతై గోర హరి బోల్ జై ప్రహ్లాద్ మహారాజ్ की जय नरसिंह की जय శ్రీల ప్రభుపాద్ की जय హరే కృష్ణ హరే కృష్ణ ఇక్కడితో సెషన్ ఆపుతున్నానమ్మా. సో రికార్డింగ్స్ జనాలు తగ్గిపోయారు రికార్డింగ్ చేయడం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఏమో డైలీ వీడియో ఆడియో రికార్డింగ్ పెట్టేవాళ్ళు తగ్గిపోతున్నారు రోజు రోజుకి. ప్రభుజీ అమ్మా నేను బ్యాక్లాగ్ స్టూడెంట్ లాగా ఉన్నాను. నేను ఇంకా 5th చాప్టర్ లో ఉన్నానండి. అది నేను దీంట్లోకి పూర్తిగా కలిసాక అప్పుడు స్టార్ట్ చేస్తాను.